అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. దేవుని మహాకృపను బట్టి బాబు కొంచెం మోనిటర్ చూడండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు మీ మధ్య నన్నుంచి మీతో చక్కని సహవాసం చేయడానికి ప్రభువు చూపిన ఈ కృపను బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామ మహిమార్థమై నిన్నటి దినాన చాలా చక్కని విషయాలు మీరు స్పష్టంగా విన్నారు. సమాధానం కూడా చాలా తేటగా చెప్పారు. సంగతి అంతా అర్థమైందని నేను నమ్ముతున్నాను. నిన్న చెప్పిన వర్తమానం ఈరోజు మిమ్మల్ని అడుగుతా. జస్ట్ త్వరగా చదివేసుకోండి, కాపీ కొట్టేయండి. అడిగినప్పుడు సమాధానం వెంటనే త్వరగా నాకు అందించేయండి. లేకపోతే మీరు వినలేదు అని అనుకుంటారు. కాబట్టి అలాంటి పరిస్థితి మీకు లేకుండా ప్రభువును మహిమపరచగలుగునట్లు ప్రభువు నామాన్ని ఘనపరచుదాం. మరి ఈ రాత్రి ఒక పొడుగైన ఒక పొట్టైన ఇద్దరు కలిసి వర్తమానం అందించారు. అంటే ఒకరు చెట్టు దిగు జక్కయ్య అన్నట్టు, ఒకరు చెట్టు ఎక్కు జక్కయ్య అన్నట్టుగా కాకుండా మా ఇద్దరి వర్తమానం మీ అందరికీ చాలా ప్రయోజనకరంగా ఉండేటట్లు పరిశుద్ధాత్మ దేవుడే సహాయము చేయునుగాక. ఆమెనన్నారా? ఎవరెవరన్నారు? ఉమెన్స్ అన్నట్టే ఉంది కానీ మెన్స్ అన్నట్లేదు. మెన్ను ఉమెన్. ఆమెన్. వెరీ గుడ్. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ విధంగా చెబుతూ ఉండండి చివరి వరకు. ఈ రాత్రి వేళ ఒక ఒప్పందం పెట్టుకొని వాక్యాన్ని విందాం. ఏంటి ఆ ఒప్పందం అంటే, నేను వాక్యం చెప్పేంత వరకు మీరు వినాలి, మీరు వినేంత వరకు నేను చెప్పాలి. బాగుందండి? మీరు వినేంత వరకు నేను చెప్పాలి, నేను చెప్పేంత వరకు మీరు వినాలి. ఈ ఒప్పందానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? కొన్ని చేతులు లేవలేదంటే వాళ్ళు ఓడిపోవడమో లేక నన్ను ఓడించడమో ఏదో చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ ఒప్పందం ఏమంటే, మీరు ఎవరైనా ఈ సభలో ఒక్కరు లేచినా నేను వర్తమానం ముగించాలి అని అర్థం. ఒకవేళ నేను ఈ మీటింగ్లో మంచినీళ్ళు తాగితే నేను ఇక చెప్పలేను అని అర్థం. అంటే ఇప్పుడు నేను నీళ్లు తాగకూడదు, మీరు లేవకూడదు. చెప్పండి, దీనికి రెడీనా? తమ్ముడు మీరు కూడానా? ఎందుకంటే సహజంగా పాటలు అయితే మీరు వెళ్ళిపోతారు, నిజం. కానీ మీరు ఈరోజు కూర్చున్నారంటే మీరు కూడా చక్కగా, ఎందుకంటే పాపం 5:30కు వచ్చారండి బిడ్డలు. నేను చూస్తున్నాను మిమ్మల్ని. 5:30 నుండి 11 గంటల వరకు, దాదాపు 5:30 గంటలు కూర్చోవడం మీకు చాలా కష్టం నాన్న, అది నాకు తెలుసు. సరే, ఏది ఏమైనా వాళ్ళు కూడా చెప్పారు, ఒప్పుకున్నారు. కాబట్టి నేను ఫుల్ హ్యాపీనన్నమాట. దేవుని మహాకృపను బట్టి ముందు ఒక చిన్న ప్రకటన చేసి నా వర్తమానాన్ని నేను కొనసాగిస్తాను. నేను ఉండేది రాజమండ్రిలో ఉంటాను, కానీ రాజమండ్రిలో చాలామందికి తెలియదు. ఎందుకంటే నేను తిరిగేవన్నీ కూడా పెద్ద పెద్ద పట్టణాలు, చిన్న చిన్న గ్రామాలు, ఎక్కలేని ఎత్తైన కొండలు, చాలా కుగ్రామాలు కూడా తిరిగి అరణ్య ప్రాంతాలు కానీ సముద్ర తీర ప్రాంతాలు కానీ అనేక ప్రదేశాలకు వెళ్ళి సేవ చేయడం దేవుని కృపను బట్టి 33 సంవత్సరాలుగా దైవ సేవలో ఉండి దేవుని సేవ చేస్తున్నా. దాదాపు 96 నవంబర్ 6 మీకు ఎవరికైనా గుర్తుందా? 96 నవంబర్ 6 తుఫాను. కోనసీమలో కొబ్బరి చెట్లు సూపర్, కానీ ఆ తుఫాను తాకిటికి కొబ్బరి చెట్లు మిగిలాయి కానీ పై తలలు లేవు. అవునా కదా? ఇప్పుడు వచ్చిన చెట్లన్నీ క్రొత్తగా వచ్చిన చెట్లే. ఆ చెట్లు వచ్చే ఆ తుఫాను వచ్చే సమయానికి కాట్రేని కోన, పల్లంకూరు, దొంతుకూరు, పల్లంకూరు, మిలిటరీపేట, అక్కడ నుంచి గండి, లైట్ హౌస్, కొత్తపాలెం, ముల్లేటి మొగ, గొల్లపాలెం, ఇటు నుంచి పండి, పల్లం, సిరియానం, ఆ ప్రక్కన మాగసాని తిప్ప, బలుసు తిప్ప,
ఈ పేర్లన్నీ గుర్తున్నాయండి? విన్నారు ఎప్పుడైనా? ఆ ప్రక్కన నీళ్ళరేవు. ఈ ప్రాంతాల్లో అస్సలు సువార్త లేని సమయం. ఇంతలోతు బురదలో బట్ట కూడా తీసి మరి బురదలో కాలు వేస్తే కాలు పైకి తీసుకోలేని సందర్భం. అలాంటి రోజుల్లో ఆ పరిచర్య, నేను నా భార్య ఇద్దరం కలిసి గొప్ప సువార్త సేవ చేశాం. 96 నవంబర్ 6కి ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఆ సమయానికి 52 మంది అప్పటికి బాప్తిస్మములు తీసుకున్నారు. 52 మందికి బాప్తిస్మములు ఇచ్చారు. కొంతమంది దైవ సేవకులను తీసుకుని వెళ్ళి అక్కడ సేవ అప్పగించి ఈరోజు గొప్ప సేవ ఆ ప్రాంతంలో జరుగుతుంది. బహుశా ఆ ప్రాంతం ఎరిగిన వారు ఎవరైనా ఉండుంటే వారి పేర్లేంటో నేను కూడా చెప్తాను మీకు. ఒకవేళ ఎప్పుడైనా దర్శించాలనుకుంటే వెళ్ళండి. గొప్ప సేవ ఆ ప్రాంతంలో. ఆ తుఫాను రావడం మూలాన ప్రతి ఇంటిలో శవం, ప్రతి ఇంటిలో శవం. శవము లేని ఇల్లొక్కటి కూడా లేదు. దేవుని కృప ఏంటంటే, మందిరానికి లేక మన సంఘానికి వచ్చే వారి కుటుంబములో ఒక్కరు కూడా చనిపోలేదు. దేవుడు ఎంత గొప్పవాడు. ఎందుకు చనిపోలేదని కూడా మీరు అనొచ్చు. ఈ 52 మంది ప్లస్ కొంతమంది రాత్రి 8 గంటలకు ప్రారంభమైతే తుఫాను సముద్ర తీరమున ఒక రాట, అంటే గుంజ అంటారా, కట్టె అంటారా, ఏమంటారు మీరు ఇక్కడ, ఒక రాట పాతి దానిపైన గుడారంగా ఒక టార్పాలిన్ షీట్ వేసి అందరూ ప్రభువా కాపాడు కాపాడంటే ఈ 50 మంది ఇలా మునుగుతూ తేలుతూ తుఫాన్లో ఆ సముద్రపు పోటుకు తేలుతూ మునుగుతూ ప్రభువా కాపాడు అని అందరూ కలిసికట్టుగా గట్టిగా పట్టుకొని ఉండుట వలన ఒక్కరు కూడా చనిపోలేదు. తెల్లరబొద్దున వానపల్లిలో సైకిల్ తీసుకొని అలా ముక్తేశ్వరం ముమ్మిడివరం మీదుగా సైకిళ్ళు తొక్కుకుంటూ వెళ్ళి ప్రక్కన గేదెలు మనుషులు చనిపోతే ఆ స్మెల్ల నుండే చాలా దూరం సైకిల్ మమ్మల్ని మోసేది, కొంత దూరం సైకిల్ని మేము మోసేవాళ్ళం. అలా మోసుకొని వెళ్ళి వారిని పరామర్శ చేస్తే మేము ఆ ఊరు వచ్చామని తెలిసి ఊరి వారందరూ మమ్మల్ని పిలిచి, మీరు కొత్త దేవుణ్ణి తీసుకొచ్చారు కాబట్టి ఈ ఊరిలో తుఫాన్ వచ్చి మా వాళ్ళందరినీ నాశనం చేసింది అని వారి గుడిలోనికి మమ్మల్ని పిలిపించారు. అది భైరవ గుడి, అంటే కుక్క వారి దేవత. భైరవ పాలెం ఊరి పేరు, భైరవుడు వాళ్ళ దేవుడు, అది కుక్క. సరే, జరిగిందేమంటే వాళ్ళు పిలిచి, మీరు క్రొత్తగా వచ్చారు, మీ వల్లనే ఈ తుఫాన్ వచ్చింది, మీ దేవుడు మిమ్మల్ని కాపాడాడు, మీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా చనిపోలే, మా వాళ్ళందరూ చనిపోయారు, కాబట్టి మీ దేవుడు మమ్మల్ని చంపాడు అని కొట్టడానికి పిలిచారు. భయమేమీ లేదు, ఎందుకంటే దెబ్బలు తినడానికి సిద్ధం. ప్రభువు సేవకొచ్చిన రోజు చనిపోవడానికే సిద్ధం. సావుకు సై, సుఖానికి నై అని చెప్పి వచ్చిన వాళ్ళం. కాబట్టి మీరేం చేసుకున్నా పర్వాలేదు అంటా ఉంటే, కొట్టండి వీళ్ళ వల్లనే అని చాలామంది మీద పడబోతూ ఉంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన తెలివైన ఆయనని చెప్తాను, పేరు తెలియదు, తెలివైన ఆయన అన్నాడు, ఒరే వాళ్ళను కొట్టితే ఏమొచ్చుద్ది, వాళ్ళని కొట్టొద్దు అన్నారు. కొట్టొద్దా? వీళ్ళు తెచ్చిన దేవుణ్ణి నమ్ముకోవడం వల్లనే. మన తాత ముత్తాతల కాలం నుండి ఇలాంటి తుఫాను చరిత్రలో ఎప్పుడైనా వచ్చిందా? ఒకవేళ పూర్వం వచ్చిందేమో 100 ఏళ్ల క్రితం, కానీ మన తరములో, మన 10 లేక 6-7 తరాలలో ఇలాంటి తుఫాను మనం ఎప్పుడు కళ్ళారా చూడలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చింది అన్నాడు. అయితే ఆయన ఏమన్నాడు తెలుసండి, ఒరే వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు, అందుకే వాళ్ళని కాపాడాడు, మనము నమ్మిన దేవుడు నిజం కాదు, అందుకే మనల్ని కాపాడలేకపోయారు, వాళ్ళను కొడితే ఏమొచ్చుద్దురా అన్నాడండి. దేవుడెంత గొప్పోడు చెప్పండి, దేవుడెంత ఉన్నతమైన దేవుడు చెప్పండి. అవును, నేను అందుకే ఎప్పుడైనా సరే మన ప్రభు యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క ఉన్నతత్వం, ఖచ్చితత్వం, మూర్తిమత్వం, ఔన్నత్యం, సేవకత్వం, శ్రేష్టత్వం, దీనత్వం, ఇవి ఎక్కువగా చెప్పాలని అనుకునే ఆలోచనదే.
నేను ఎప్పుడు ఎక్కడైనా ప్రభువును మహిమపరచాలనే ఆలోచన నా తపనంతా కూడా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇలాగున దేవుడు ఆ కార్యాన్ని చేశాడు. ఈరోజు చక్కని సంఘాలు ఏర్పడ్డాయి. ప్రభు ఇంకా గొప్ప కార్యాన్ని ఆయన జరిగించాడు. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ప్రదేశంలో సంఘాలు ఏర్పడ్డాయి. ముక్తేశ్వరం ఎస్ఐ గారు నాగభూషణం గారు, కాట్రేనుకోన ఎస్ఐ దానియేలు గారు వీళ్ళు అన్నారు, అయ్యా మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దు, వాళ్ళు చాలా ప్రమాదకరమైన మనుషులు. మొన్నే హెడ్ కానిస్టేబుల్ని నావలో తీసుకెళ్తామని చెప్పి కట్టెలు వేర్చి నావలోనే గాలి చేశారా బాబు, వెళ్ళొద్దు అని చెప్పాడు. నేనన్నా, అయ్యా ప్రభు కొరకు చావడానికి సిద్ధం. వాళ్ళకున్నటువంటి ఆలోచన ఏంటంటే, వారు చేసే పని ఏంటో తెలుసా అండి, ఏదైనా ఒక్కరి ద్వారా సమస్య వస్తే ఊరుని లేపి తగలబెట్టుకుంటారు. ఈ మధ్య కాలంలో గచ్చకాయల పొర సిరియానం తగలబడింది, తెలుసు కదండి, న్యూస్లో చూసారా ప్రియులారా. ఆ సందర్భంలో పండిపల్లం ఇక చెప్పక్కర్లే. ఇక బలుస్తిప్పంటారా ఒక మైదానం ఉంటుంది. అది పాతపేట, మధ్యపేట, కొత్త చెరువుగట్టు మీదగా వెళ్ళి ఒక మైదానం ఉంటుంది. ఆ మైదానం మీద 2 వర్గాల వారు వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటూనే వెళ్తారు. బళ్ళాలు, బరిసెలు, ఈటెలు పట్టుకొని వెళ్తారు. వెళ్ళి అలా విడిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరికొకరు నేరుగా పొడుచుకుంటారు. విన్నారండి? ఈ ప్రాంతంలో ఈ ప్రాంతపు వాసులు ఇక్కడే ఉంటున్నారు కానీ విన్నారో లేదో తెలియదు. ఆ సందర్భాలు ఇప్పుడు ఆగారేమో తెలియదు. మల్లాడి వర్గం అని ఇంకొక వర్గం అని 2 వర్గాలు ఉంటాయి. ఆ వర్గాల వారు అలా చేసేవారు. ఒకసారి ప్రస్తుతం మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు, అంటే దాదాపు 15-16 సంవత్సరాల క్రితం ఆయన అయినప్పుడు, ఆయన ఆలోచన చేసి హెలికాప్టర్ ఆ మైదానంలో దిగి, మీరు గొడవలు పడొద్దు, ఈ మైదానంలో నేను మీకు ఇళ్ళు కట్టించి పెడతానని చెప్పాడు ఆయన, ప్రజెంట్ సీఎం. అలా చెబితే, అయ్యా మాకు ఇళ్ళు కట్టొద్దు, మేము పోట్లాడుకోవడానికి ఈ మైదానం కావాలని ఇళ్ళు కట్టడాన్ని త్రోసివేశారు. ఈ మాట ఒకవేళ మీకు తెలిస్తే నమ్మండి, తెలియకపోతే ఒకసారి తెలుసుకొని నాకు కూడా ఫోన్ చేసి చెప్పండి. నా నెంబర్ చెప్పనా? రాసుకోండి, 8522 821-906. రెడీగా లేరేమో, మళ్ళా చెప్తున్నా, 8522-821-906. దీనివల్ల మీకు ఎన్ని ఉపయోగాలో చెప్తా. ఉపయోగాలు ఉన్నాయి. ఏంటా ఉపయోగాలంటే, ఎవ్రీ మార్నింగ్ 6కి జూమ్ మీటింగ్ జరుగుద్ది. ఆ జూమ్లో జాయిన్ అవ్వచ్చు. చాలా రాష్ట్రాల నుండి ప్రజలు వస్తారు, వాక్యాన్ని వింటారు. లాక్డౌన్ నుండి బ్రేక్ డౌన్ లేకుండా కేవలం నీల్ డౌన్తో సాధ్యమయ్యే ఆ పరిచర్య ఈ రోజుకి ఒక్క మీటింగ్ కూడా ఆపకుండా కొనసాగుతూ వస్తుంది. ఈరోజు ఇక్కడుండి 2 మీటింగ్లు చేశాను ఉదయం. 6 భాషల్లో, సోమవారం ఒరియా, మంగళవారం ఇంగ్లీష్, బుధవారం మలయాళం, గురువారం హిందీ, శుక్రవారం తమిళ్, శనివారం కన్నడలో, అప్పుడప్పుడు మరాఠీ, అప్పుడప్పుడు ట్రైబల్ లాంగ్వేజ్లో, ఇలా ఇన్ని భాషల్లో దేవుని వాక్యాన్ని చెబుతూ చాలామందిని ఆదరించడానికి ప్రభు కృప చూపుతున్నారు. ఎప్పుడైనా మీరు జూమ్కి రావాలంటే నా నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, లింకు మీకు పెడతాను. ఇందుకు ఉపయోగం ఈ నెంబరు. అంత మాత్రమే కాదు, మరొక ప్రకటన. క్రైస్ట్ బైబుల్ కాలేజ్ అని 7 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. 7 సంవత్సరాలుగా. ఇదివరకు ఆఫ్లైన్లోనే ఉండేది. అమలాపురం ఉండేది, జాన్ ప్రసాద్ గారికి తెలుసు. అమలాపురం, ఒంగోలు, పులివెందల, హైదరాబాద్, రాజమండ్రి, ఇలాగున పరిచర్య జరిగేది. ఎప్పుడైతే ఈ లాక్డౌన్ వచ్చిందో అప్పటి నుంచి ఆన్లైన్లోనే దేవుని వాక్యాన్ని చెప్పడం జరుగుతుంది. బైబిల్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే తెలుగు రాయడం, చదవడం వస్తే చాలు. పరీక్షలేమీ ఉండవు. తప్పనిసరిగా ఎవరైనా జాయిన్ కావచ్చు. దాదాపు ఫస్ట్ ఇయర్లోనే 28 సబ్జెక్టులు ఉంటాయి. 28 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 28 సబ్జెక్టులో చక్కని సందేశాలు మీకు అందించడం జరుగుద్ది. మీరు రాజమండ్రి రావక్కర్లే, జూమ్లో జాయిన్ అయితే చాలు. వారమంతా రావక్కర్లే,
సోమవారం మంగళవారం 6 to 8 ఫస్ట్ ఇయర్ జరుగుద్ది, 8 to 9:30 సెకండ్ ఇయర్ జరుగుద్ది. తప్పనిసరిగా 3 years కోర్స్ 2 yearsకి ఇస్తాం. సబ్జెక్టు ఉంటుంది, సర్టిఫికెట్ కూడా ఉంటుంది. మా కాలేజీ యొక్క గొప్పతనం నేను చెప్పక్కర్లేదు, చాలామందికి తెలుసు. ఎండివి చేసిన వాళ్ళు కూడా సిటిహెచ్లో జాయిన్ అవుతారు. కేవలం దేనికంటే సబ్జెక్ట్. ఇక్కడ నేర్చుకునే వర్తమానం పాయింట్ వైజ్గా ఉంటుంది. అది మీరు మళ్ళా వెళ్ళి మీ సంఘాల్లో చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే కాలేజ్ ఫ్రీ మాత్రం కాదు, చిన్న నామమాత్రపు ఫీజు ఉంది. సంవత్సరానికి 6,000 రూపాయలు, నెలకొచ్చి 500 రూపాయలు కట్టాలి. ఇది ఊరకనే కాదు, ఇది తప్పనిసరిగా మీరు జాయిన్ అయితే మీకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ ఒక సాక్ష్యం కూడా నేను చెప్పాలి. నవరత్నం గారు, 3 తూముల దగ్గర జీడిఎం చర్చ్ సిస్టర్, వారి అబ్బాయి నోబుల్ ప్రవీణ్, మీకు తెలుసు అనుకుంటా. నోబుల్ ప్రవీణ్ అనే ఆయన భారత్ బైబిల్ కాలేజీలో 3 years బైబిల్ ట్రైనింగ్ చేశారు. 4 years బెంగళూరు ఏషియన్ కాలేజీలో ఫర్ యానం అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు కట్టి 4 సంవత్సరాలు చదివాడు. ఆ 4 సంవత్సరాలు ప్లస్ 3 సంవత్సరాలు 7 సంవత్సరాలు చదివి అమలాపురం బైబిల్ కాలేజీకి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత అంకుల్ 7 సంవత్సరాల్లో నేర్చుకోలేని వాక్యం ఇక్కడ నేను నేర్చుకున్నానని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, మీ మధ్య ప్రవీణ్ తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఆయన అంటే అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతంలో బాగా దీపస్తంభం మీద పెట్టిన దీపంలా కనబడుతున్న వ్యక్తి ఎవరున్నారు అని అంటే చెప్పండి బ్రదర్. చిన్నోడైనా, వయసులో చిన్నోడైనా ఈరోజు చక్కగా ఆయన దీపం వెలుగుతుంది, పురుగులు అనేకం వస్తూ ఉన్నాయి. అందుకే ఆయన గురించి చెప్పాల్సి వచ్చింది. అంటే మీకు ప్రాంతంలో తెలిసిన వ్యక్తి కనుక దాదాపు ఇప్పుడు కొన్ని 100 మందికి దేవుని వాక్యాన్ని నేర్పించడం జరిగింది. సబ్జెక్టు వైజ్గా దేవుని వాక్యాన్ని వివరంగా చెప్పడం చాలా ప్రయోజనకరం. మీకు కూడా వాక్యం నేర్చుకోవాలనుకునే వాళ్ళకు ప్రయోజనం. నా టైం అంతా నేను ఇక్కడే తినేసినట్టుంది. నేను క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ఈ రాత్రి ప్రకటన చేస్తాను, జాగ్రత్తగా వినండి. రైట్, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. దానికి ముందు ఒక చిన్న ప్రకటన. మరలా మీరు ప్రేయర్ చేయండి. భద్రాచలం ఏరియాలో ఒక బైబిల్ కాలేజ్ కడుతున్నాం. చాలా పెద్ద కాలేజ్ అది. దాదాపుగా 4 రాష్ట్రాల వారికి సరిపోయిన కాలేజ్. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా మధ్యలో. ఒక ఆయన మా బైబిల్ కాలేజ్ స్టూడెంట్ కొంత భూమిని ఇస్తే ఆ భూమిలో ఇప్పుడు కాలేజ్ ఏర్పాటు చేశాం. పునాది వరకు వచ్చింది. ప్రార్థన చేయండి. తప్పనిసరిగా మీరు సందర్శించాలని ఆలోచన కలిగి ఉంటే సంప్రదించవచ్చు మనోరంజన్ గారిని. తప్పనిసరిగా మిమ్మల్ని తీసుకొని వెళ్తాం. 18వ అధ్యాయం మొదటి వచనం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని, అందరు చదువుతారనుకుంటా, అతని ప్రేమించెను. 3వ వచనం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసి కొనెను. 20వ అధ్యాయం 17వ వచనం. 20:17. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. ఆ ప్రేమను బట్టి. మరొక మాట చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక. మనం ఎక్కడ ముగించామో అక్కడికే వెళుతున్నాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించిన వారికి, వినండి, తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేద్దాం. ఏకీభవిస్తారా? వెళ్ళిపోతారా?
ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే నా ప్రార్థన ముగించే లోపులో వెళ్ళండి. ఒకవేళ మధ్యలో కానీ నేను ముగించాను అని అనుకుంటే మీరు క్రిందే కూర్చోవాలి లేదా నిలబడే ఉండాలి. ఇది మాత్రం కండిషన్. అర్థమైందండి? నేను ఆమెన్ చెప్పగానే ఎక్కడోళ్ళు అక్కడే అలా ఉండిపోవాలి. ఆ లోపులో వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. రైట్, నన్ను గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి స్తోత్రం. చదివిన లేఖన భాగములను దీవించి మా అందరికీ తేటగా అందించి మహిమ పొందమని మా ప్రభువైన క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, వెరీ గుడ్, అందరు ఇక్కడే ఉన్నట్టున్నారు. దేవుని వాక్యంలో స్పష్టంగా ఆలోచన చేస్తే, ఒకటి 3 కాలాలకు సరిపోయినది ప్రేమ. 2 అక్షరాల ప్రేమ, 2 రకాల ప్రేమ. ఒకటి దైవికమైన ప్రేమ, 2 లౌకికమైన ప్రేమ. ప్రేమ బాగు చేస్తుంది, ప్రేమ పాడు చేస్తుంది. పాడు చేసే ప్రేమొద్దు, బాగు చేసే ప్రేమే ముద్దో. ప్రేమించెను అనే మాట, యోనాతాను దావీదును ప్రేమించాడు. ఇంకెవరు? మీకాలు ప్రేమించింది. ఇశ్రాయేలు వారు ప్రేమించారు. చెప్దాం, యూదా వారు ప్రేమించారు. సాక్షాత్తు సౌలు జనులందరూ దావీదును ప్రేమించాడు. మాత్రమే కాదు ప్రియులారా, దావీదు సౌలు ప్రేమించాడా? అందరికంటే ముందు, అందరికంటే ఎక్కువగా ప్రేమించిన వాడు సౌలే అని మనం విన్నాం. ఆ తర్వాత ఓడించడాన్ని బట్టి విషపు చూపు, పొగుడుటను బట్టి, ఘనపరచుటను బట్టి విషపు చూపు తెలిపిన మాట వాస్తవమే కానీ ముందు మాత్రం అందరికంటే ఎక్కువగా ప్రేమించినవాడు నిజం. ఎందుకు ఇంతమంది దావీదును ప్రేమించారు అనంటే, దావీదు అందరినీ ప్రేమించాడు కాబట్టి అందరూ దావీదును ప్రేమించారని మనం విన్నాం. ఆ పాఠాన్ని అక్కడ పెట్టి దావీదు దేవుని పోలికలో ఉండగా ఆ ప్రజలందరూ మన పోలికలో ఉన్నారని చెప్పాను కదా. దావీదు దేవుని పోలిక. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. రాత్రివేళ మల్కీపురం అంతా వినబడేటట్లుగా మీరు కేకలు పెట్టి చక్కగా చెప్పారు. మీ కేక వినబడి ఈ రాత్రివేళ చాలామంది సభకు వచ్చారు. నిజం కదండి? నిజం, నేను నమ్ముతున్నా. నిజమా కాదా? ఆ ప్రేమను మీరు ఇంటికి వెళ్ళి పంచారు. ఆ ప్రేమ చేత ఈ రాత్రి సభకు వచ్చారు. రేపు ఇంకా ఈ ప్రాంగణం ఖాళీ ఉండదేమోనని నాకు డౌట్ ఉంది. ఏం చేస్తారో నాకు తెలియదు. అయితే విషయం అయితే జాగ్రత్త. ఆయన ప్రేమించాడు కదా. ఎంతో ఎప్పుడు ప్రేమించాడు? అందరు గట్టిగా చెప్తే ఇంకా త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? 5 వర్గాల వారిని కదా. 5 వర్గాల వారిని, బలహీనులను, భక్తిహీనులను, పాపులను, శత్రువులను, దేవునితో సమాధానము లేని వారిని ఆయన ప్రేమించాడని చెప్పాను. తన ప్రేమను వెల్లడిపరిచి. రైట్, ఆయన ప్రేమించాడు కదా. ఆయన ఎలా ప్రేమించాడు? తన ప్రాణము పెట్టి ప్రేమించాడు. ఎక్సలెంట్. ఆయన ప్రాణము పెట్టి ప్రేమించాడు. మాత్రమే కాదు ప్రియులారా, ఆయన ఏ ప్రేమతో ప్రేమించాడు? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. వెరీ గుడ్. మాత్రమే కాదు ప్రియులారా, ఆ ప్రియ ప్రభు ఎందుకు ప్రేమించాడో, మన పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలని. ఎవరు చేశారు పాపం? రాత్రి చెప్పలే, అందరూ చేశారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు కదా. నిజమే. మన ఊరిలో చదువుకున్నోళ్ళు, చదువుకోలేనోళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళిద్దరికి భేదమా కాదా? భేదమే. మీ ఊరిలో చిన్న పెద్ద భేదం ఉందా లేదా? చిన్న పెద్ద భేదమే. మీ ఊరిలో ఆడామగ భేదం ఉందా లేదా? ఆడామగ భేదమే. ఏమండి, మన ఊరిలో లేక మన ప్రాంతాల్లో, మన దేశం కులాల భేదం ఉందా లేదా? ఉంది. కానీ ఆడాళ్ళ అబద్ధాలు ఆడతారా, మగాళ్ళ అబద్ధాలు ఆడతారంటే వాళ్ళు ఆడతారు. అంటే అబద్ధాల దగ్గర ఏమి లేదు, భేదం లేదు. వెరీ గుడ్ అండి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు. చిన్నోళ్ళు దొంగతనం చేస్తారా, పెద్దోళ్ళు చేస్తారంటే వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, భేదం లేదు. ఏమండి, చదువుకున్నోళ్ళు, చదువుకోలేనోళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ఎందుకు లేరు? వాళ్ళు బూతులు ఆడతారా, వీళ్ళు బూతులు ఆడతారంటే వాళ్ళు ఆడతారు, వీళ్ళు ఆడతారు. మరి చదువుకున్నోళ్ళు ఇంగ్లీష్లో ఆడతారులేండి, అంతే కదా.
చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో ఆడతారు, చదువుకోలేని వాళ్ళు తెలుగులో ఆడతారులేండి. రైట్. కులాల భేదం ఉందా లేదా? ఫలానా కులములో ఫలానా వ్యభిచారం కానీ, జారత్వం కానీ, దొంగతనం కానీ, ఏదే కానీ పాపము లేని కులం ఏదైనా ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఉందంటారా? లేదు. అంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేశారు. వాస్తవం. ఈ పాపము చేసిన ఈ మానవుని విషయంలో దేవుడు ప్రాయశ్చిత్తము కలగాలని ప్రేమించాడు. ఎప్పటి వరకు ప్రేమించాడు? అంతము వరకు ప్రేమించాడు. ఎవరిని? లోకాన్న, లోకములో ఉన్న తనవారిన. వేరియేషన్ ఉంది ఇక్కడ. లోకములో ఉన్న తనవారిని ప్రేమించాడు కానీ లోకాన్ని కాదు అనే విషయం. తనవారిని ఎలా సంపూర్ణంగా ప్రేమించాడు. వెరీ గుడ్. ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని అంతే. ఆయన ప్రేమించను. అదే కాలం? భూతకాలం, ఫాస్ట్ టెన్స్, జరిగిపోయిన కాలం. ఇక ప్రజెంట్ టెన్స్, వర్తమాన కాలం ఏంటంటే ప్రేమించుచు, ఆయనను ప్రేమించుచు. ఆయనను ప్రేమించడం. ఆయన ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు పాటించడమే ప్రేమించడం. ఆయన ఆజ్ఞలన్నీ, ఇశ్రాయేలీయులకైతే 613 ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రం ఇచ్చింది అయితే 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలను క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలుగా, 5 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ. మరి పొరుగు వారిని ప్రేమించాలి, నరహత్య చేయవద్దనేది అక్కడి నుంచి 5 ఆజ్ఞలు పొరుగు వారికి సంబంధించినవి. ఈ 2 ఆజ్ఞలు కలిపి సంఘ సత్యానికి 7 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని? సంఘ సత్యానికి 7 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 7 ఆజ్ఞలు ఏమిటి అంటే, ఒకటి, నీ దేవుడైన నీ ప్రభువును పూర్ణ హృదయంతో ప్రేమించాలి. పూర్ణ హృదయం అంటే చెప్పాను, తల్లి కంటే, తండ్రి కంటే, కుమారుడి కంటే, కుమార్తె కంటే ఎక్కువగా ప్రేమించాలి అని చెప్పాను. రెండవ ఆజ్ఞ, ప్రభువును ప్రేమించేవారు బ్రతుకు మార్చుకోవాలి. ఆజ్ఞ. బ్రతుకు మార్చుకున్న వాళ్ళు బాప్తిస్మము పొందాలి. ఆజ్ఞ. బాప్తిస్మము పొందిన వారు ఆరాధన చేయాలి. ఆజ్ఞ. ఆరాధన చేసేవారు దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. ఆజ్ఞ. దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేవారు పొరుగు వారిని ప్రేమించాలి. ఆజ్ఞ. పొరుగు వారిని ప్రేమించేవారు కొందరిని శిష్యులనుగా తయారు చేయాలి. ఆజ్ఞ. ఈ 7 ఆజ్ఞలు సంఘం తప్పకుండా పాటించాలి. ఎప్పుడైతే ఆయన్ని ప్రేమిస్తున్నామో ఆ ప్రేమను బట్టి కదా, ప్రేమించెను, ప్రేమించుచు, ఆ ప్రేమను బట్టి. ఆ ప్రేమను బట్టి ఏముంది? ఆయన మనలను ప్రేమిస్తాడు. ఆయన్ని ప్రేమిస్తే ఆయన దగ్గర ఏముంది? స్థిరమైన కలిమి, ఘనత, ఐశ్వర్యం ఆయన దగ్గర ఉంది. ఆయన ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాడు. వారి నిధులను ఆయన నింపుతాడు అని మనం విన్నాం. ఆయన ప్రేమించే వారిని ఆయన కాపాడును అని చెప్పాడు. ఆయన ప్రేమించే వారిని ఆయన తప్పించును అని చెప్పాడు. వచనాలను ఇప్పుడు నేను చెప్పడంలే. ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకే జరుగుతున్నవని ఎరుగుదుము. ఆయన్ని ప్రేమిస్తే ఎప్పుడు మనకి ఏది జరిగినా అది మన మేలు కొరకే జరిగిస్తాడు. ఆయన్ని ప్రేమిస్తే కంటికి కనబడని, చెవికి వినబడని, మనుష్య హృదయానికి అగోచరమైన కార్యాలు చేస్తాడు. అది ధర్మశాస్త్ర కాలం. ఇప్పుడైతే ఆత్మ వలన సంగతులను బయలుపరుస్తాడు. ఆయన్ని ప్రేమిస్తే, ఆయన్ని ప్రేమిస్తే ఇంకేం చేస్తాడు? జీవ కిరీటం ఇస్తాడు. ఆయనను ప్రేమిస్తే తన్ను ప్రేమించు వారికి అందరికీ జీవ కిరీటం అన్నాడు. ఆయన్ను ప్రేమించే వారికి 7వ మాటగా చెప్పాను ఇక్కడే, ఆయన రాజ్యమునకు వారసులనుగా ఏర్పరచుకొనలేదా అన్నాడు. అక్కడ ముగించానండి, అక్కడ ముగించాను. ఆయన రాజ్యం ఒకటి ఉన్నది. ఈ రాత్రి ఆయన రాజ్యం ఉన్నది. ఆ రాజ్యానికి ఆయనే రాజు. ఇప్పుడు చెప్పండి, ఆ రాజు రాజ్యము కలిగి ఉండగా ఆ రాజ్యములోనికి వెళ్ళాలని ఎంతమందికి ఆశ ఉన్నది? ఎంతమందికి ఆశ ఉంది? చాలామందికి ఆశ ఉన్నది. వెరీ గుడ్, ఆశ ఉంది. ఇప్పుడు ఒక్క మాట చెప్తా. నేను డైరెక్ట్గా దేవుని రాజ్యం, పరలోక రాజ్యానికి నేను వెళ్ళగలనండి అన్నవాళ్ళు ఇలాగనండి. వీళ్ళందరికీ ఆశ ఉన్నది తప్ప వెళ్ళలేమని చెప్పారు. అంటే
ఎంత కాలము నుండో మందిరాలకు వచ్చి, సంఘాలకు వచ్చి, సహవాసాలకు వచ్చి, సభలకు వచ్చి, సేవకొచ్చి, ఏమండి చివరికి మీ సావుగా వచ్చేది. ఏమండి రాత్రి చెప్పాను కదా, దాని కొరక మనం వచ్చేది కాదు కదా. రేపు పరలోకానికి వెళ్ళాలి, ప్రభు వచ్చినా మనము చచ్చినా అనే ఉద్దేశంతోనే కదా. అలాగైతే ఈ రాత్రి వేళ తప్పకుండా మీకు చెప్పాల్సిందే, ఎక్కువ సమయాన్ని నేను మీ దగ్గర నుండి దొంగిలించాల్సిందే. సిద్ధమేనా? ఏమైనా రాజ్యానికి తీసుకొని వెళ్ళిన తర్వాతనే నేను రాజమండ్రికి వెళ్తా, లేకపోతే నేను రాజమండ్రికి పోను. లేదు అయ్యో ఆలస్యం అయిపోతే కష్టం కనుక మేము రాజమండ్రి అయినా వస్తామంటే నేను బయలుదేరితే మీరు రండి, అక్కడికి వచ్చిన తర్వాత అయినా చెప్తా. సరే, ఏది ఏమైనా ప్రియులారా వినండి, ఆయన తన రాజ్యమునకు వారసులనుగా ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఆయన రాజ్యానికి వెళ్ళాలి అని అంటే ఏముండాలి? ఇప్పటి వరకు అన్న చెప్పారు కదా, ఏముండాలి? మనుషులందరూ రక్షణ పొంది ఏం పొందాలి? ఏం పొందాలి? ఏం పొందాలి? మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, రక్షణ అంటే ఇష్టమా, లక్షలంటే ఇష్టమా? నిజం చెప్పండి, అబద్ధాలు ఆడకండి. వచ్చిందే క్రైస్తవ సభకి. మీకు లక్షలు కావాలా, రక్షణ కావాలా? తక్షణమే చెప్పండి. నిజమా? నిజమా? ఏమండి చెప్పండి, ఏం కావాలి? లక్షలా, రక్షణ? నేను నేరుగా చేతులు చూపించమని అడుగుతున్నా. నాకు రక్షణ కావాలి అన్నవాళ్ళు ఎలాగానండి? రైట్. మాకు లక్షలు కావాలి అన్నవాళ్ళు ఎలాగానండి? అంటే ఎవరి చెయ్యి కనపడటం లేదు అని అంటే నా ఒక్కడ చెయ్యే కనపడుతుందంటే నాకు లక్షలు కావాలి. అదే కదా మీరు చెప్పాలనుకునేది. తమ్ముడు నీకు కూడా ప్యాడ్ అప్పు చేసుకుందామా ఏంది? నిజం. అసలు మీరు చెప్పింది నిజమా అబద్ధం అని ఆలోచన చేస్తే ఏమంటే వీళ్ళకి ఏం కావాలి చెప్పండి? లక్షలు. మీకు రక్షణే కావాలన్నారు, లక్షలు వద్దన్నారు కాబట్టి ఈవేళ ఎలాగూ తీసుకొని రాలేదు, రేపు ఆ లక్షలేదో ఇక్కడికి తీసుకురండి, అప్పు లేకుండా సభలు జరుగుతాయి. మీకు వద్దన్నారుగా, మాకు కావాలన్నాను కదండి. మీకు వద్దన్నారు, మాకు కావాలి. మాకు కావాలి అంటే ఇంత అరేంజ్మెంట్స్ జరగడానికి ఏమండి 100,000తో అయ్యే పని ఇది. 5 గంటలకి స్టార్ట్ చేశారు జనరేటర్, అది అయ్యే లోపల 10,000 రూపాయల ఆయిల్ అయినా తాగుద్దేమో అనుకుంటున్నాను నేను. నిజమా కాదా? అంటే ఇవన్నీ కూడా లక్షలతో పనే. మీకు వద్దన్నారుగా, ఇప్పుడు చెప్పండి కావాలా వద్దా? ఇప్పుడు కావాలంటారు, ఎందుకంటే ఇమ్మన్నారు కదండి, అందుకే మాకే ఉండాలి. నిజమే, లక్షలు అవసరమే, రక్షణ అవసరమే. లక్షలనేది సంరక్షణ కొరకు, రక్షణ అనేది ఆత్మరక్షణ కొరకు. రక్షణ అంటే 7 మాటలు చెప్పారు, టకాటకా చెప్పారు. అన్న రాసుకునే టైం వాళ్ళకి ఇచ్చుంటే రాసుకునేవాళ్ళు. మీరు చాలా మీరు పిన్ టు పిన్ నేను విన్నాను మీ వర్తమానం. టకా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అవి రాసుకునే అవకాశం మీకుండుంటే కొంచెం బాగుండేదేమో అనిపించింది నాకు. నేను రక్షణ కొరకు 3 రోజులు ఎపిఫానియా లూథరన్ చర్చ్ సకినేటిపల్లిలో చెప్పాను. అందుకే నేను పెద్దగా టచ్ చేయలేదు ఆ వర్తమానం. ఈ రాత్రి వేళ స్పష్టంగా మీరు వినండి, ప్రతి వారికి రక్షణ కావాలి. రక్షణ, ఆ తర్వాతే లక్షలు. రక్షణ ప్రాముఖ్యం. దేనికి రక్షణ? ఎలాంటి రక్షణ? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఆ రాజ్యమునకు వెళ్ళాలి అని అంటే రక్షణ పొందాలి. ఆ రాజ్యానికి వెళ్ళడానికి రక్షణ పొందాలి అన్నాడు. రక్షకుడు రమ్మంటున్నాడు, రండయ్యో రండి, రండి పోదాము, రండయ్యో రండి, రండి పోదాము, రక్షకుడు రమ్మంటున్నాడు. చేతులు కలిసిన చప్పట్లు, మనసులు కలిసిన ముచ్చట్లు దేవునికి ఇస్తాం. రక్షకుడు రమ్మంటున్నాడు, రండయ్యో రండి, రండి పోదాము, రండయ్యో రండి, రండి పోదాము. ముదురాకు రాలేనని చిగురాకు
నవ్వెనట చిరకాలం ఉందునని ధాన్యము సమకూర్చెనట ముదురాకు రాలెనని చిగురాకు నవ్వెనట చిరకాలం ఉందునని ధాన్యము సమకూర్చెనట ఈ రాత్రే తన ప్రాణం పావు సంగతి మరచనట ఈ రాత్రే తన ప్రాణం పావు సంగతి మరచనట రక్షకుడు రక్షకుడు మనుచున్నాడు రండయ్యో రండి రండి పోదాము రండమ్మో రండి రండి పోదాము అని వచ్చారు మీరంతా. వెరీ గుడ్. వచ్చిన మీరంతా రక్షణ ఎందుకు పొందాలి అని అంటే, రక్షణ దేనికి అని అంటే చచ్చిపోయాను అన్నాడు. చచ్చిపోయాను, చచ్చేది శరీరం, పోయేది ఆత్మ. అందుకే ఆత్మరక్షణ పొందాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:8 చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు. చెప్పండి, ఏం పొందాలి? ఆత్మరక్షణ పొందుచు. శరీరానికి సంరక్షణ, ఆత్మకు రక్షణ, ఆత్మరక్షణ. మరి ఈ రక్షణ ఎలా ఉంది? లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనంలో చెప్పాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనంలో తేటగా చెప్పాడు, సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ. ఏ రక్షణ? సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన రక్షణ. విన్నారా? సిద్ధపరచిన రక్షణ. జాగ్రత్తగా వినండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పడరాని పాట్లు పడి, తినరాని దెబ్బలు తిని, మోయరాని బరువులు మోసి, ఎక్కలేని గొల్గతా కొండకు వెళ్ళి, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి, విలువైన ప్రాణాన్ని సిలువలో దానంగా పెట్టి, కొట్టేవారికి వీపును అప్పగించుకొని, దున్నేవారు వీపంతా నాగల సళ్ళవ దులివనప్పుడు ఆయన మౌనిగా ఉండి రక్తపు మడుగులో రక్తపు ముద్దగా మారి సిలువలో వేలాడి తన ఆఖరి బొట్టు వరకు కార్చి మరణించి తిరిగి లేచి రక్షణ కార్యమును జరిగించి రక్షణను సిద్ధపరచాడు. ఏ రక్షణ? సిద్ధపరచిన రక్షణ. ఏ రక్షణ? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే. ఏ రక్షణ ఇది? గొప్ప రక్షణ. అంటే ఈ రక్షణను మించిన రక్షణ మరొకటి లేదు అని తేటగా చెప్పాడు. ఈ రక్షణ గొప్ప రక్షణ. ఈ రక్షణ 74వ కీర్తన 12వ చరణంలో చెప్పాడు. 74:12. మిమ్మల్ని అందరినీ బైబిల్ చూడమని చెప్పాను మీకు రాత్రి. బైబిల్ చూడండి, వచనాలు చూడండి. ఎందుకంటే ముందు వచనం చూడండి, తర్వాత వ్రాయండి. కారణం ఏంటంటే మీ ఐసైట్ బైబిల్ మీద పడినప్పుడు మీది ఎక్కడుందో ఆ వచనం మీకు అర్థమవుతుంది. రైట్, తేటగా చదువుతున్నారు. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజయ్యున్నాడు, నా రాజయ్యున్నాడు. ప్రవీణ్ గారు ఈ మాటే పట్టుకున్నాడు. ప్రవీణ్ గారు ఈ మాటే పట్టుకున్నారు. ప్రవీణ్ గారు మై కింగ్, నా రాజు అన్నాడు. బ్రదర్, మీ వాయిస్ కూడా బయటకు అలాగే ఉంది. ప్రవీణ్ గారు లేచి వచ్చి మాట్లాడుతున్నాడు అనుకున్నాను నేను మిమ్మల్ని. నిజం ఎట్లా అనిపించింది బ్రదర్? సిస్టర్తో కూడా చెప్పాను, బ్రదర్లతో కూడా చెప్పాను అండి. మై కింగ్. వినండి, దేశములో మహారక్షణ కలుగ చేయవాడు. మహా అంటే ఆయనను మించిన వాడు లేడు, ఆయన మహారక్షణ అనుగ్రహించేవాడు అని అర్థం. ఏ రక్షణ? 68వ కీర్తన 20వ చరణంలో చెప్పాడు. కీర్తన 68:20లో తేటగా చెప్పాడు. ఏ రక్షణ? పూర్ణ రక్షణ అన్నాడు. విన్నారా? పూర్ణ రక్షణ. ఏమండి, అది పూర్ణ రక్షణ. పూర్ణ రక్షణ అంటే అక్కడే చెప్పాడు, మరణము నుండి తప్పించుట యెహోవా వశం అన్నాడు. పూర్ణ రక్షణ అంటే మరణము నుండి తప్పించుట. ఆయన మరణము వరకు నడిపిస్తాడు కానీ మరణానికి నడిపించడు. 48 కీర్తన 14లో చెప్పాడు, ఆయన మరణము వరకు నడిపిస్తాడు కానీ ఆయన మరణానికి నడిపించడు. ఎందుకంటే ప్రతివాని కొరకు మరణమును అనుభవించిన వాడు
అనేకులైన కుమారులను మహిమకు తేవడానికి ఆ రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణిగా చేశాడని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంది ఈ రాత్రి. సరే వినండి, పూర్ణ రక్షణ కలుగ చేయవాడు అంటే మరణము నుండి తప్పించేవాడు ఆయనే. ఎంతకాలం ఉంటుంది ఈ రక్షణ? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడండి? ఏమన్నాడు? నిత్య రక్షణకు కారకుడాయను. ఏ రక్షణ? ఏ రక్షణ? నిత్య రక్షణ. జాగ్రత్తగా వినండి, నిత్య రక్షణ. నిత్య రక్షణ. ఒక్కసారి ఒక వ్యక్తి రక్షించబడితే ఎన్నటికీ ఆ రక్షణ పోదు. కనుక ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొందాలి. ఏ రక్షణ? విందాం. ఆత్మరక్షణ. ఏ రక్షణ? గొప్ప రక్షణ. 2, 3 ఏ రక్షణ? సిద్ధపరచిన రక్షణ. 4 ఏ రక్షణ? మహారక్షణ. 5 ఏ రక్షణ? పూర్ణ రక్షణ. 6 ఏ రక్షణ? నిత్య రక్షణ. 7 ఏ రక్షణ? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:5లో చాలా స్పష్టంగా చెప్పాడు. ఏ రక్షణ? ఏ రక్షణ? బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. ఏ రక్షణ? కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. విన్నారా? సిద్ధపరచిన రక్షణ, సిద్ధముగా ఉన్న రక్షణ. ఓ ప్రియులారా, సిద్ధపరచిన రక్షణ, సిద్ధముగా ఉన్న రక్షణ. సిద్ధముగా ఉన్న రక్షణ అంటే ఆ రక్షణ త్రికాలానికి సంబంధించింది. ఎన్ని కాలాలకు? 3 కాలాలకు సంబంధించింది. అనగా 1 పాపము నుండి రక్షణ, 2 పాపపు శక్తి నుండి రక్షణ, 3 పాపలోకములో నుండి రక్షణ. ఆమేన్ చెప్పండి. అంతేనా? గట్టిగా చెప్పండి. ఏ రక్షణ? సిద్ధపరచిన రక్షణ అంటే ఎన్ని కాలాలకు? మాట్లాడండి. ఎన్ని కాలాలకు? 3 కాలాలకు. అంటే ఏ కాలం? పాపము నుండి, జరిగిపోయిన కాలం. పాపము నుండి రక్షణ. పాపము నుండి రక్షించబడిన ఈ లోకములో పాపపు శక్తి రోజు లోకములోనికి ఈడ్చుకొని పోవాలని ఆశపడుతూనే ఉంటుంది. కనుకనే పాపపు శక్తి నుండి రోజు మనలను కాపాడుకోవాలి. అంటే మన సొంత రక్షణను భయముతోనూ వణకుతోనూ కాపాడుకోవాలని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మరి పాపము నుండి రక్షించబడిన, పాపపు శక్తి నుండి రక్షించబడిన ఇంకా ఎక్కడున్నాం? ఎక్కడున్నాం? ఇంకా ఎక్కడున్నాము అనంటే పాపలోకములోనే ఉన్నాం. అంటే ఈ పాపలోకము నుండి మనం ఏం కావాలి? రక్షణ పొందాలి. అందుకే తిమోతితో పౌలు చెప్పాడు 4వ అధ్యాయం 18వ వచనం 2వ పత్రికలో, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించెను అని చెప్పి ఆయన అన్నాడు, తన పరలోక రాజ్యము చేరునట్లు ఆయన నన్ను రక్షించెను అన్నాడు. ఎక్కడికి చేరునట్లు? చెప్పండి చెప్పండి. ఎక్కడికి? చెప్పండి. ఎక్కడికి? ఎక్కడికి చేరాలి? పరలోక రాజ్యము చేరునట్లు రక్షణ. ఏమండి, ఈ లోకం ఎల్లకాలం ఉండేదా? ఒకవేళ మనం ఉండేవాళ్ళమా? కాదు. ఏనాటికైనా పరలోకము మనము చేరాలి. పరలోకము చేరాలి. అందుకే తన్ను ప్రేమించు వారికి అందరికీ ఆయన రాజ్యమును ఇస్తాడు అన్నాడు. అంటే ఆయన రాజు, ఆయన రక్షకుడు, ఆయన నిజముగా లోక రక్షకుడు. 4:42 యోహాను సువార్తలు. ఆయన నిజముగా లోక రక్షకుడు. ఆ నిజముగా లోక రక్షకుడైన ఆయన లోకాన్నంతటినీ రక్షించడానికి వచ్చి రక్షణ కార్యాన్ని ఆయన సిద్ధం చేశాడు. కనుక ప్రతి వ్యక్తి కూడా రక్షించబడాలి. మీరు రక్షించబడ్డారా? ఎప్పుడు రక్షించబడ్డారు? ఎలా రక్షించబడ్డారు? ఏ వాక్యము ద్వారా రక్షించబడ్డారు? ఏ దైవజనుడు వాక్యము ప్రకటిస్తుండగా రక్షించబడ్డారో ఆ సన్నివేశం మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఎంతమందికి గుర్తుంది? ఎంతమందికి గుర్తుంది? చాలామందికి గుర్తులేదు. ఎందుకంటే మనం ఇందులోనే పుట్టాం, ఇందులోనే పెరిగాం, ఇందులోనే. ఒకరోజు సంఘ పెద్ద గారిని, ఏమనుకోకండి, ఒక సంఘ పెద్ద గారిని సంఘ పెద్దమ్మ గారు అంటే తన భార్య, ఏమండి సంఘ పెద్ద గారు మీరు రక్షణ పొందండి అంది. ఎవరిని? సంఘ పెద్ద గారు.
నా సంగతి తెలిసి అడుగుతున్నావా తెలియకుండా అడుగుతున్నావా అని అడిగిన ఆమెని. తెలియదండి కానీ తెలుసుకోవాలని ఉంది, చెప్తారా అంది. చెప్తా, వింటావా అన్నాడు. వింటానండి. మా ముత్తాత ఎవరో తెలుసా? తెలియదు. సరే, వాళ్ళ నాన్న దగ్గర నుంచి చెప్తా ఉంది. మా నాన్న ఎవరో తెలుసా? తెలియదండి. మా నాన్న ఈ చర్చ్ పాస్టర్ అన్నాడు. మా తాత ఎవరో తెలుసా? తెలియదండి. మా తాత రెవరెండ్ అంది. మా ముత్తాత ఎవరు అన్నాడు. మా ముత్తాత ఎవరో తెలుసా? మీకు తెలుసు అన్నది మీరు కాదు కదా. ఏమో నేను చెప్పే స్టోరీ తేటగా అర్థమవుతుంటే కొంచెం అనుమానం వస్తుంది. ఏమో చెప్పలేను. ఇప్పుడు ఏం చెప్పాడు ఆమెకి? వాళ్ళ నాన్నెవరు? మీరు విన్నారుగా, చెప్పరా? వాళ్ళ నాన్నెవరు? పాస్టర్ గారు. వాళ్ళ తాత ఎవరు? రెవరెండ్ గారు. వాళ్ళ ముత్తాత ఎవరు? బిషప్ గారు. నేనెవరిని? సంఘ పెద్దని అన్నాడు. అయినా మీరు రక్షణ పొందాలండి అంటే మళ్ళొక్కసారి అన్నావా? మెడ మెలితిప్పి మలికిపురం పంపిస్తానన్నాడు. ఎక్కడికి అంటే ఈ కూడికి వచ్చినట్టున్నాడు ఆయన. ఉంటారు అన్నాడు. ఎలా చెప్పాలని ఆలోచన చేస్తూ ఉంటే మొన్న ఎంచక్క మనకు చక్కని చేపలు రొయ్యలు దొరుకుతాయి కదండి. 2000 రూపాయలు పెట్టి చేప తెచ్చాడండి. 2000 రూపాయలు, మామూలుగా కాదు, 2000 రూపాయలు చేప తీసుకొచ్చాడు. ఆ 2000 రూపాయలు చేప తీసుకొచ్చాడు అంటే చేపల ప్రియుడు అనమాట. చేపల కూర అంటే బాగా ఇష్టం ఆయనకి. తీసుకొచ్చి, ఏమోయ్ నేను పలానా పని మీద వెళుతున్నాను, మధ్యాహ్నం వస్తానో సాయంత్రం వస్తానో తెలియదు కానీ ఎప్పుడొచ్చినా కూర రెడీగా ఉండాలన్నాడు. అదెంత పని అండి, మీరు వెళ్ళి రండి, ఇట్టే రండి, అట్టే రెడీ చేస్తానంది. ఆయన మధ్యాహ్నమే వచ్చేసాడు, సాయంత్రం రావాల్సినాడు. ఇష్టం కదా, వచ్చేసాడు. కాళ్ళు చేతులు కూర్చున్నాడో లేదో బల్ల దగ్గర కూర్చున్నాడు, అదే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అమ్మా తెచ్చావా? తీసుకురా అన్నాడు. తెస్తున్నానండి అంది. తెచ్చేటప్పుడు ఏమి స్మెల్ వస్తుందండి. సూపర్, ఇవాళ నాకు ఇష్టమైన చేప సూపర్గా వండుంటుంది మా ఆవిడ అని అనుకొని చక్కగా ఆ భోజనానికి ఏం చేశాడు? చెప్పండి ఏం చేశాడు? ఏం చేయడా? మీరేం చేయరండి భోజనానికి? అయ్యా, అందుకే మిమ్మల్ని అడిగింది. భోజనానికి ప్రార్థన చేయకూడదు. ఎందుకని? భోజనం లేనప్పుడు చేసేది ప్రార్థన, భోజనం ఇచ్చినందుకు చెప్పేది స్తోత్రం. అందుకని మిమ్మల్ని అడిగాను, ఏమనుకోకండి. అర్థమైందండి? భోజనం లేనప్పుడు చేయాలి కదా ప్రార్థన. మరి ఈయన అదే మీ భాషలో ఆయన చేసిన ప్రార్థన ఇష్టమైన కూర కదా, ఏమని ప్రార్థన చేశాడో చెప్తాను, మీరు ఇదే పట్టుకోకండి. ముందే మెలకు కలిగి చెప్తున్నా. అన్నం ఇలా ముద్ద తీశాడు. దేవా బువ్వా ఆమెన్ వేసేసాడు నోట్లో. ఏమన్నాడు? దేవా అనండి, దేవా బువ్వా. మీకంటే ఆయనే బెటరు. చాలాసార్లు మీరు ఆ ప్రార్థన కూడా చేయకుండా తినేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నిజమా కాదండి? కనీసం ఆయన 3 ముక్కల ప్రార్థన అనే చేశాడు. చాలాసార్లు చేయకుండా మధ్యలో ముద్ద నోట్లో ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా లేదు ఇక్కడ? నిజం చెప్పండి. నేనున్నాను. ఎందుకంటే ఇష్టమైన పదార్థం అప్పుడు ఎవరమైనా తప్పదట్లా. నిజమే, చాలాసార్లు చేసామనుకొని మర్చిపోయి తినేస్తూ ఉంటాం, మధ్యలో గుర్తొచ్చుద్ది, అయ్యయ్యో ప్రభువా. బాదుకున్నారా లేదా బుర్ర? నిజమే. ఏమంటే నేను అన్ని నిజాలే చెప్తా, అబద్ధాలు అస్సలు చెప్పను. ఎందుకంటే రాత్రే చెప్పాను, అబద్ధాలు ఆడితే అగ్నిగంధకాలతో మండు గుండం, అది 2వ మరణం అని చెప్పానా లేదా? వెళ్ళకూడదని చెప్పాను. క్రైస్తవులందరూ పెద్ద పెద్ద పనులు, పాప పనులు చేయరు కానీ చిన్న చిన్న అబద్ధాలు ఆడతారని చెప్పాను, అన్నానా లేదా? రాత్రి వేళ నేను అబద్ధం ఆడనన్న వాళ్ళు ఒక్కడున్నారా లేదా? అందరూ ఆడేవాళ్ళు, అందరూ ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అందుకే వాళ్ళందరినీ అగ్నిగంధకాలతో మండు గుండం నుండి తప్పించాను. ఇప్పుడు తప్పించబడిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నాను, అదే నా వర్తమానం. తప్పించానంటే మరొకలాగా అనుకోవద్దు. వర్తమానం చెప్పడం మూలాన ఆ భాగ్యం నాకు దొరికింది అని చెప్పడానికి ఆ మాట ఉపయోగించాను. తప్పించేవాడు ప్రభువే, ఆయనకే మహిమ ఘనత, ఏ మానవునికి కాదు. జాగ్రత్తగా వినండి. దేవా బువ్వా ఆమెన్ అన్నాడు. ఎంత స్పీడ్గా నోట్లో పెట్టుకున్నాడు అంతే స్పీడ్గా బయటకు వచ్చేసింది, ఉమ్మేశాడు. ఏమో ఏంటి ఇలా వండావు? ఏమండి బాగానే వండానండి.
అన్నీ వేసి వండానండి, చివరిలో కొత్తిమీర కూడా వేశానండి అంది. చేపల కూర వండాక ఏం వేస్తారండి? మీరు చెప్పట్లేదు, మా వాళ్ళు చెప్తున్నారండి. మా వాళ్ళు సాయం చేస్తున్నారేమో అని డౌట్ వచ్చిందిలేండి. తప్పు కాదు. బెండకాయలు వేస్తారు, వంకాయలు వేస్తారు, ఇంకేమన్నా వేసుకొని ఇష్టం. కానీ టేస్ట్ రావాలంటే వేయాల్సింది మాత్రం ఏది? కొత్తిమీర. మా వాళ్ళని అడగని చెప్తారు, మా సిస్టర్ వంట ఎందుకు ఉండేది కదా, తాటగా చెప్తారు. సరే, విషయం ఏంటంటే, వేసావా? అన్నీ వేశానండి బాగానే, అయినా నేను వండితే ఎందుకు నచ్చుద్దులేండి అంది. ఎక్కడికో వెళ్ళిపోయి అంది. మీ అమ్మ వండితే నచ్చుద్ది, మీ అక్క వండితే నచ్చుద్ది, మీ చెల్లి వండితే నచ్చుద్ది, మీ బంధువులు వండితే వచ్చుద్ది, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు వండినా నచ్చుద్ది, నేను వండితేనే మీకు నచ్చదంది. నిజమండి. ఎందుకంటే మన వాళ్ళందరికీ పొరుగింటి మీరు లైన్లోనే ఉన్నారు. ఎందుకంటే ఈయనకి బాగా కోపం రేపాలనుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు? నిజమేం మాట్లాడాను కదండి. ఇన్ని రోజుల నుండి వండుతుంటే ఏనాడు బాగుందన్నారు చెప్పండి అని చెప్పి కోపం రేపు. అయ్యగారికి, దొరగారికి ఇవి నచ్చలేదేమో, ఫిష్ కూడా ఫిష్ ఫ్రై కూడా చేశానండి, తెస్తాను ఆగండి తిందురు కానీ అంది. వెళ్ళింది, తెచ్చింది, ఇది నోట్లో పెట్టుకున్నాడు, ఉమ్మేశాడు. ఏమి ఇది ఇలా ఉందేంటి, అది బాగలేదు, ఇది బాగలేదు. డౌట్ వచ్చి అన్నాడు, అసలు ఈ చేపన కడిగావా అన్నాడు. ఏమన్నాడు? కడిగావా? ఎందుకంటే నీసు వాసన కదండి చేప. కడిగావా, కడిగి సచ్చావా అన్నాడు. ఆయన భాషలో చెప్పాలంటే కడిగి సచ్చావా అన్నాడు. ఏమండి, దేంతో కడగాలండి? అదే నా పెట్రోల్తో కడుగు, ఫినాయిల్తో కడుగు, కిరసనాయిల్తో కడుగు అన్నాడు కోపంతో. అది నీకు తెలుసుండి అడుగుతావేంటే, నీళ్లతోనే కదా కడగాల్సింది అన్నాడు. ఏమండోయ్, బాగానే దారిలోకి వచ్చారు. ఏమండి, నేను ఒకటి అడుగుతా, మీరు చెప్పండి. చెప్పు, అడుగు. ఇదిగో చేప ఎక్కడ పుట్టింది చెప్పండి. మీరు చెప్పండి బ్రదర్స్. నిన్నంటే మన క్వాంటిటీ తక్కువ, ఇవాళ ఎక్కువ, చెప్పండి మందే. చేప ఎక్కడ పుట్టింది? చేప ఎక్కడ పెరిగింది? చేప ఎక్కడ తిరిగింది? ఆ నీళ్ళే తెచ్చి ఎందుకు కడగాలండి అంది. మీకేమర్థమైందో మళ్ళా చెప్పండి. చేప ఎక్కడ పుట్టింది? నీళ్ళలో. చేప ఎక్కడ పెరిగింది? నీళ్ళలో. చేప ఎక్కడ తిరిగింది? ఆ నీళ్ళే ఎందుకు తెచ్చి కడగాల అంటే, మీ ముత్తాత బిషప్, మీ తాత, మీ నాన్న, నువ్వు అంటే ఎందులో పుట్టాడు? ఎందులో? లోకంలో కాదండి, ఎందులో పుట్టాడు? క్రైస్తవ్యంలో పుట్టాడు, క్రైస్తవ్యంలో పెరిగాడు, క్రైస్తవులో తిరిగాడు, క్రైస్తవులోనే అన్నాడు. మరి ఆ నీళ్ళే, ఆ వాక్యమే తెచ్చి ఎందుకు కడగాలి అని అనుకుంటున్నాడే కానీ సంగతి అర్థం కాలే. ఎప్పుడైతే ఆ మాట అందో, అమ్మా తప్పైపోయిందని భార్యను చూడకుండా కాళ్ళ మీద పడిపోయాడు భర్త. కాళ్ళ మీద పడిపోయి, అమ్మా నన్ను క్షమించమ్మా అన్నాడు. నిజమే, నేను ఇందులో పుట్టి, ఇందులో పెరిగి, ఇందులో తిరిగి, ఇందులోనే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ రక్షణ అంటే నాకు తెలియదు అన్నాడు. రక్షణ అంటే నాకు తెలియదు, అందువల్ల నేను ఇలా ఉండిపోయాను. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. వెంటనే భార్య కాళ్ళ మీద నుంచి లేపి ఆయన కాళ్ళ మీద పడింది. ఏమండి, 2000 రూపాయల చేప పాడు చేశాను, క్షమించండి. మీ కష్టాన్ని నేను పాడు చేశాను అనుకుంటున్నారు, కానండి నేనంతా పాడు చేయలేదండి. ఏదో కొద్ది కూర వండి అట్లా బిట్టే, మిగతా అది బాగానే వండాను, అది తీసుకొస్తా తిందురు కానీ. అప్పుడు అర్థమైంది. ఈవేళ చాలామంది ప్రార్థనకు వెళుతున్నాం, సహవాసానికి వెళుతున్నాం, కూడికలకు వెళుతున్నాం, మందిరానికి వెళుతున్నాం, నియామక కూడికలకు వెళుతున్నాం, క్రమ కూడికలకు వెళుతున్నాం, ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు అంటే పరుగా పరుగు వెళుతున్నామే కానీ రక్షించబడ్డారంటే లేదు. అసలు రక్షణ అంటే ఏంటి? ఒక్క ముక్కలో చెప్పాలంటే, శిక్ష నుండి తప్పించుకొనుటయే రక్షణ. ఆమేన్. రక్షణ అంటే ఏంటి? శిక్ష నుండి తప్పించుకొనుటయే రక్షణ. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు. నిజమే. దేవుని వాక్యంలో రోమాపత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో సర్వలోకానికి శిక్ష ఉన్నది. సర్వలోకానికి శిక్ష ఉన్నది. అది తప్పేదా తప్పందా?
ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాల్లో యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా శిక్షిస్తానన్నాడు. అది భరించే శిక్ష, భరించలేని శిక్ష. ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం, అది భరించలేని శిక్ష, అది క్రమశిక్ష, జైలు శిక్ష, ఉరి శిక్ష, మరణ శిక్ష. అదే శిక్ష మత్తయి సువార్త 23:33, అది నరక శిక్ష. అదే శిక్ష నరక శిక్ష. ఆ నరక శిక్ష నుండి తప్పించుకోవడానికి దేవుడు రాజ్యము సిద్ధం చేశాడు. ఏ రాజ్యం? నా యేసు రాజ్యం. పాడండి, వస్తే పాడేయడమే, ఏం డౌట్ లేదు. నా యేసు రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును, అందులో నేను నివసింతును. థ్యాంక్ యూ. నేనైతే కన్ఫామ్గా పాడుకున్నాను, నీవైతే కన్ఫామ్గా పాడగలవా? కన్ఫామ్గా ఉన్నావో కన్ఫ్యూజన్లో ఉన్నావో నాకు తెలియదు. ఆయన రాజ్యం ఏ రాజ్యము అనంటే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఆయన రాజ్యం ఏ రాజ్యం? దానియేలు నో వచనం చూడండి బ్రదర్. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. మీరు తొందరపడకండి, టైం ఎక్కువైనా వీళ్ళని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి. మన ఇద్దరం అటు ఇటు కుదేశ్ అయినా సరే తీసుకెళ్ళాలి. ఆయన రాజ్యం ఏ రాజ్యం? మీరు కూడా చెప్పాలి గట్టిగా. ఏ రాజ్యం? శాశ్వత రాజ్యం. నా యేసు రాజ్యం. గట్టిగా చెప్పండి. శాశ్వత రాజ్యం. నా యేసు రాజ్యం అది శాశ్వతమైన రాజ్యం మాత్రమే కాదు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో చెప్పబడిన మాట 6:26. దానియేలు గ్రంథం. నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమునకు వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయన యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఇప్పుడు చెప్పండి, ఆయన రాజ్యం. గట్టిగా చెప్దాం, ఆయన రాజ్యం నాశనము కానేరదు. శాశ్వతమైన రాజ్యం. ఆయన రాజ్యం నాశనము కానేరని రాజ్యం. ఆయన రాజ్యం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఆయన రాజ్యం ఎప్పుడు లయము కాని రాజ్యం. ఇప్పుడు చెప్పండి, ఆయన రాజ్యం ఎలాంటిది? అయ్యా చెప్పండి, ఆయన రాజ్యం ఎప్పుడు లయము కాని, ఎప్పుడు లయము కాని రాజ్యం. ఆయన రాజ్యం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం. 7వ అధ్యాయం 27వ వచనంలో చెప్పాడు, ఆయన రాజ్యం నిత్యము నిలుచు. ఆయన రాజ్యం నిత్యము నిలిచే రాజ్యం. థ్యాంక్ యూ బ్రదర్. ఆయన రాజ్యం నిత్యము నిలిచే రాజ్యం. ఇప్పుడు చెప్పండి, ఆయన రాజ్యం ఎలాంటిది? ఒకటి, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ఎంత గట్టిగా చెప్తారో అంతకంటే గట్టిగా చెప్పాలి. ఆయన రాజ్యం ఒకటి. 2 నాశనము కానేరని రాజ్యం. 3 ఎప్పుడు లయము కాని రాజ్యం. 4 నిత్యమైన రాజ్యం. ఇప్పుడు ఆయన రాజ్యానికి మనం వెళ్ళాలనే ఆ రాజు ఒక రోజు ఎలా వచ్చాడో తెలుసా? ఎలా వచ్చాడు అనంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో రాజ్యభారము గలవాడుగా వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన? చెప్పండి. ఆ వరుస చెప్తే చాలండి. ఆయన రాజ్యభారము గలవాడుగా వచ్చాడు. ఎలా మనకు శిశువు పుట్టిన, మన కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజము మీద ఆయన రాజ్య భారముతో వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితం రాజ్య భారముతో వచ్చాడు. వచ్చిన ఆయన ఏం చేశాడు? 7వ వచనాన్ని చదువుదాం. వచ్చిన ఆయన ఏం చేశాడు? మొదలుకొని మితి లేకుండా
దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. ఇప్పుడు చెప్పండి, రాజ్యమును నియమించాడు. నాకు ఈ మాట చెప్పండి, రాజ్య భారము కలవాడు 1, 2 రాజ్యమును నియమించిన వాడు, 3 ఆయనే రాజ్యమును స్థిరపరచెను అన్నాడు. చాలు. రాజ్య భారము గలవాడు ఆయనే, రాజ్యమును నియమించిన వాడు ఆయనే, రాజ్యమును స్థిరపరచిన వాడు ఆయనే. ఆగండి. మళ్ళా 7వ వచనం మొదటి నుంచి చదవండి. దానికి మితి లేకుండా, ఇది మొదలుకొని మితి లేకుండా, దానికి వృద్ధి. దేనికి వృద్ధి? ఆ రాజ్యమునకు వృద్ధి. విన్నారా? ఆ రాజ్యమునకు వృద్ధి అన్నాడు. ఇంకా ఆ రాజ్యమునకు ఏం కలుగజేసేవాడు? క్షేమమును కలుగజేసేవాడు. అమ్మా విన్నారా? ఆయన రాజ్య భారము కలిగిన వాడు ఆయన. నెంబర్ 1 మీరు వరుసగా రాసుకోండి. రాజ్య భారము కలిగిన వాడు ఆయనే, ఆ రాజ్యమును నియమించిన వాడు ఆయనే, ఆ రాజ్యమును స్థిరపరచిన వాడు ఆయనే, ఆ రాజ్యమును వృద్ధి చేసేవాడు ఆయనే, ఆ రాజ్యమునకు క్షేమమునిచ్చేవాడు ఆయనే, రేపు ఆ రాజ్యమును పరిపాలించేవాడు. 6 మాటలు ఇక్కడే దొరికాయి. ఆ రాజ్యాన్ని పరిపాలించేవాడు ఆయనే. మై కింగ్, నా రాజు. రాజుగారికి ఏముండాలి? ఏముండాలండి? 7 ఉండాలి. రాజుగారికి ఏముండాలండి? 7 ఉండాలి. ఏమేమి ఉండాలో చెప్తా వినండి. రాజుగారికి ఏముండాలి? 1 కిరీటం ఉండాలి, 2 సింహాసనం ఉండాలి, 3 అధికారం ఉండాలి, 4 రాజదండం ఉండాలి, 5 సైన్యం ఉండాలి, 6 అంతఃపురం ఉండాలి, 7 సామర్థ్యం ఉండాలి. ఇవన్నీ ఉంటే ఆయన రాజు. ఆ రాజుకు సైన్యమే ఆయన రాజ్యం. ఆయన రాజ్యం, ఆయన రాజ్యం, ఆయన రాజ్యం, ఆయన రాజ్యముగా మనలను చేసుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి, ఇప్పుడు చెప్పండి, ఒక మనలను ప్రేమించుటను బట్టి మనకేమిచ్చాడు? రాజ్యం. మనలను రాజ్యముగా చేసుకున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9, 10 వచనాలలో ఎవరెవరిని ఆ రాజ్యానికి వారసులుగా చేయాలనుకున్నాడు? ఎవరెవరిని? ఆయా భాషలు ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, వినండి, భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా, ప్రజ ఏదైనా సరే, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ప్రతి జనములో నుండి, ప్రతి ప్రజలో నుండి, విన్నారా? దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాడు. విన్నారా? ఆయనకు ఒక రాజ్యముగా. ఎలా? ఆయా భాషలు, ఆయా ప్రాంతాలు, ఆయా జాతులు, ఆయా వర్గాలు, ఆయా కులాలు, ఆయా మతాలు. అందుకే ప్రతి కులములో నుండి, ప్రతి గోత్రములో నుండి, ప్రతి వంశములో నుండి ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్న దేవుని పిల్లలు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఉన్నారు. ఈవేళ మన హైకోర్టు ఒక స్టే ఇచ్చింది, తెలుసా మీకు? ఏమిచ్చింది? ఎస్సీ ఎస్టీలు ఎవరైనా బీసీలుగా మారితే, బీసీసీలుగా క్రైస్తవులుగా మారితే వారికి రిజర్వేషన్స్ ఉండవు అని చెప్పారు. ఈరోజే తీర్పు జరిగింది మన హైకోర్టులో. ఇప్పుడు చెప్పండి, రిజర్వేషన్స్ లేవు అని అంటే ఎంతమంది దేవుని పిల్లలుగా ఉండాలనుకుంటారు చెప్పండి? ఇలాగనండి. లేవంటే రాయితీలు లేవంటే చూడండి ఎలా లింక్ పెట్టిందో ప్రభుత్వం. కాస్ట్ వేరు, రిలీజియన్ వేరు. ఈరోజు రిలీజియన్ కాస్ట్ని ఒకటి చేసి ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయో. అయినా సరే క్రైస్తవుడు ఏ మాత్రం భయపడడు. క్రైస్తవుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. ఆమేన్.
రిజర్వేషన్స్ లేకపోయినా పర్వాలే. ఎందుకని? దైవరాజ్యం మనకున్నది. కనురెప్ప పాటున, మీకు రాదనుకుంటా, కనురెప్ప పాటున కడబూర మ్రోగగా పరమున ఉందరు నమ్మిన వారందరూ. కనురెప్ప పాటున కడబూర మ్రోగగా పరమున ఉందరు నమ్మిన వారందరూ. నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు, నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు. అందుకే నమ్ముకో యేసయ్యను, చెరుకు పరలోక రాజ్యంబును. అందుకే నమ్ముకో యేసయ్యను, చెరుకు పరలోక రాజ్యంబును. నోళ్ళు కలిగిన వారు పాడండి. వస్తానన్న యేసురాజు, తెస్తానన్న బహుమానం తేకమాను. అరే వస్తానన్న యేసురాజు సాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు మన రాజు, రారాజు మన రాజు, రారాజు వస్తున్నాడో ప్రియులారా, రాజ్యం తెస్తున్నాడు. నీకోసం నా కోసమే. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమెరారే ప్రియులారా, ప్రభుని చేరగరారే, ప్రభుని చేరగరారే. వస్తానన్న యేసురాజు సాకమాను, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు ఈరోజు రేపు ఏదో సమయంలో వస్తానన్న బహుమానం తేకమానునా. నీకిస్తానన్న బహుమానం తేకమానునా. ఇవ్వకమానునా. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో. త్వరపడి వేగమెరారే ప్రియులారా, ప్రభుని చేరగరారే, ప్రభుని చేరగరారే. అందుకే పాపం చెయ్యొద్దు మహాశాపమయ్యయ్యో, ఆ పాప ఫలితమే ఈ రోగ రుగ్మతలు. పాపం చెయ్యొద్దు మహాశాపమయ్యయ్యో, ఆ పాప ఫలితమే ఈ రోగ రుగ్మతలు. యేసయ్య గాయాలు రక్షణకు కారణం, యేసయ్య రక్షణకు, యేసయ్య గాయాలు రక్షణకు, యేసయ్య గాయాలు రక్షణకు కారణం. అందుకే నమ్ముకో యేసయ్యను, అందుకో నీ పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, అందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు, తెస్తానన్న బహుమానం తేకమానునా. నీకిస్తానన్న బహుమానం తప్పకుండా, మానకుండా, మరువకుండా. నమ్మిన వారికి మాత్రమే ఇస్తాడు, నమ్మని వారికి మాత్రం ఇవ్వడు. ఎందుకంటే అగ్నిగంధకాలతో మండు గుండానికి వెళ్ళి యుగ యుగాలు నరకంలో బాధపడుతూ ఉంటారు కదా. నిజమే, నరకం అంటే ఏంటండి? అబ్బాయి అబ్బాయి అనినా కానీ అబ్బలెవ్వడు గానరాడని ఒక పాట ఉంది, పెద్దవాళ్ళు పాడుతూ ఉంటారు. ఇప్పుడు కాలంలో పాడేది ఏంటంటే నరకమంటే, నరకమంటే ఆషామాషి కాదన్న. తమ్ముడు, నరకమంటే ఆషామాషి కాదన్నా, అది బగబగా మండే అగ్ని కుండమన్నా, అది బగబగా మండే అగ్ని కుండమన్నా. అందులో పడినవాడు చావడు మరి, అందులో పడినవాడు చావడు మరి. మంటలేమో ఆరవు కానరాడు ఏదరి, మంటలేమో ఆరవు కానరాడు ఏదరి. నరకమంటే, నరకమంటే ఆషామాషి కాదన్నా, అది బగబగా మండే అగ్ని కుండమన్నా, అది బగబగా మండే అగ్ని కుండమన్నా. కాబట్టి ఆ బగబగా మండే అగ్నిగుండము నుండి తప్పించుకొని ఆ దైవరాజ్యానికి వెళ్ళడానికే ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి. రేపు ఆ రాజ్య పరిపాలన ఎలా ఉంటుంది?
యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. రేపు ఆ రాజ్య పరిపాలన ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా చెప్పాడండి. 32వ అధ్యాయం 1వ వచనంలో యెషయా గ్రంథం 32:1 చెప్పాడు. ఆలకించండి. రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. చెప్పండి, రేపు ఆయన ఎలా పరిపాలన చేస్తాడు? నీతిని బట్టి. ఏమండి చెప్పండి, ఎలా పరిపాలన చేస్తాడు? ఆ నీతిని బట్టి. ఒకవేళ దేవుని పిల్లలకు అన్యాయం జరిగిన, ఇబ్బంది జరిగిన, కష్టం జరిగిన, నిందలు మోపిన, నేరాలు మోపిన, ఏమండి అన్నా కూడా అంతే కదా. మీరు కూడా చెప్పాలనుకుంది చెప్పండి డైరెక్ట్గా. ఏమండి ధైర్యం లేదా? ధైర్యంగా ఉన్నదన్న వాళ్ళు చెప్పండి. చెప్పండి, ధైర్యంగా చెప్పండి. చంపేసి యాక్సిడెంట్ అన్న అయినా సరే మనము దేనికి భయపడాల్సిన పని లేదు. రేపు ఆయన పరిపాలన ఎలా ఉంటుంది? అప్పుడు ఎవరెవరో దానికి యాక్షన్ ప్లాన్ డిజైన్ ఏమన్నా అంతేనా? ప్లాన్ కానీ, యాక్షన్ కానీ, డిజైన్ కానీ, ఏమంటే ఖర్చు కానీ, కష్టం కానీ, ప్రయాస కానీ, పల్టీలు కొట్టడంగా ఉన్నారు కదా, పల్టీలు కొట్టడం కానీ, నిందలు వేయటం కానీ, నేరాలు మోపడం కానీ, ఏమండి ముందేమో తాగలేదని చెప్పినా, తర్వాత తాగాడని చెప్పినా, ఏం చెప్పినా రేపు నీతి పరిపాలనలో ప్రతివాడి గుట్టు బయటికి వచ్చే రోజొకటి ఉంది. రేపు రాజ్య పరిపాలన, నీతి పరిపాలన. ఈ రాజ్య పరిపాలనలో పరిపాలించేది ఎవరండి పరిపాలించేది? ఏమండి ఎవరండి పరిపాలించేది? అయ్యో పరిపాలించేది ఎవరండి? కావాలంటే చూడండి వచనం. రేపు పరిపాలించేది ఎవరో చెప్పాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు రేపు పరిపాలించేది ఎవరు. 20వ అధ్యాయం 6వ వచనం. ఎంతసేపా? ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులై ఉందురు. ఇట్టివారి మీద రెండవ మరణమునకు అధికారం వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా ఈ సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇప్పుడు చెప్పండి, ఎవరండి క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు పరిపాలించేది ఎవరు? మొదటి పునరుత్థానములో పాలు కలిగిన వారు, ధన్యులైన వారు, పరిశుద్ధులైన వారు. చెప్పండి ఎవరు? మొదటి పునరుత్థానములో పాలు పొందిన వారు. మొదటి పునరుత్థానము అంటే జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు సమాధులలో ఉన్నవారు తిరిగి లేస్తారు. దాన్ని పునరుత్థానం, దాన్ని రిజరక్షన్ అని అంటారు. సజీవులుగా ఉన్నవారు ఎత్తబడతారు, దానినే ర్యాప్చర్ అని అంటారు. రిజరక్షన్, ర్యాప్చర్. ప్రకటన గ్రంథం కొరకు చెప్పమంటే, లేక రెండవ రాకడ కొరకు చెప్పమంటే సభ ఇంకా చాలా బాగా వింటారు. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా అవకాశం ఉంటే ఈ ప్రాంతంలోనే రెండవ రాకడ సభలు త్వరలోనే ఏర్పాటు చేద్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు రెండవ రాకడ వర్తమానాలు వినడానికి? ప్రతి పిన్ టు పిన్ చాలా క్లియర్గా ఉంటుంది. మీరు వినాలి అనుకుంటే యూట్యూబ్లో చూడండి. క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీ రాజమండ్రి అని కానీ, లేక బ్రో రాజ్పాల్ అని కానీ, లేక అసెంబ్లీ అమృతధారలని కానీ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే రెండవ రాకడ వర్తమానాలు 104 ప్రసంగాలు ఉన్నాయి. ఒక్కరోజు 2 రోజులతో అయ్యేది కాదు. కానీ 3 రోజుల్లో చెప్పి నేను ముగించగలను. ఎలాగంటే మొదటి రోజు ప్రభు మొదటి రాకడ, రెండవ రోజు రెండవ రాకడలో మొదటి అంచ, మూడవ రోజులో రెండవ రాకడలో రెండవ అంచ. అయిపోయింది ప్రకటన గ్రంథం. అదే రెండవ రాకడ. 3 రోజులు 3 నైట్లు ఖచ్చితంగా ఏర్పాటు చేయగలిగితే తప్పనిసరిగా రెండవ రాకడ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. అది డాక్ట్రినల్ మెసేజ్. కొన్ని డాక్ట్రినల్ మెసేజ్లు ఉంటాయి. మీరందరూ దేనికి అలవాటు పడ్డారో చెప్పనా అండి? ప్యాసేజ్ మెసేజ్లకి, పారాగ్రాఫ్ మెసేజ్లకు అలవాటు పడ్డారు బ్రదర్. వీళ్ళంతా ప్యాసేజ్ మెసేజ్లు, పారాగ్రాఫ్ మెసేజ్లకు అలవాటు పడ్డారు మీరు. దయచేసి చెప్తున్నా, ప్యాసేజ్ మెసేజ్లు అంటే ఒక వచనం ఎక్కడో కొంత చదివించి అక్కడి నుంచి లోకమంతా తీసుకొచ్చి చివరికి ఏం చెప్పారంటే భలే చెప్పాడు, బాగా చెప్పాడు. ఏం చెప్పాడంటే ఎంత బాగా చెప్పాడు. ఏం చెప్పాడంటే నువ్వు వచ్చుంటే బాగుండేది, నేను చెప్పలేను. చివరికి ముగించేది అది. అవునా కాదా?
నో, ఈరోజు చెప్పాల్సింది ప్యాట్రన్ మెసేజెస్ చెప్పాలి. ప్యాట్రన్ మెసేజెస్, పాసేజ్ మెసేజ్లు కాదు, పారాగ్రాఫ్ మెసేజ్లు కాదు, ప్యాట్రన్. ప్యాట్రన్ అంటే పాత నిబంధన ఛాయ ఉండాలి. 2, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పి ఉండాలి. 3, కార్యాలలో శిష్యులు అనుసరించి ఉండాలి. 4, పత్రికలలో హెచ్చరించి ఉండాలి. పాలైన ఎపిసోడ్స్ 13+1 14, జనరల్ ఎపిసోడ్స్ 7, మొత్తం 21 పత్రికలలో హెచ్చరించి ఉండాలి. అది ప్యాట్రన్ మెసేజ్ అంటారు. ఈరోజు ఈ సంగతులు చాలామందికి తెలియకుండానే బోధలు చేస్తున్నారు. అందుకే ప్రభు చిత్తమైతే మీ ప్రాంతంలో ప్రతి నెల సేవకుల పెద్దల సదస్సు ఏర్పాటు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఒకసారి వాళ్ళ ఫోటో తీయండి, చూద్దాం ముఖాలు. నానా మనోరంజన్, ఒకసారి ఫోటో తీనాను. ఇలా పట్టుకోండి, మీ చేతులు పెట్టుకోండి. ఒకసారి ఫాస్ట్, వెరీ ఫాస్ట్. మీరు కూడా తెప్పండి, పర్వాలే. కెమెరా బ్రదర్, పాపం మీరు, నేను ఎటు కదిలితే అది కదులుతున్నాను కూడా. పట్టుకోండి. ఎంతమంది రెడీగా ఉన్నారు? థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్నవాళ్ళు అన్నా అంటే మీరు రాలేదు. అప్పుడప్పుడు రండి అన్న, అప్పుడప్పుడు రండి, కలిసి చేద్దాం పని. ప్రభు పని చేయాలి మనం, ఆయనకు మహిమకరంగా ప్రభు పని చేయాలి. అయ్యా ఇటు కూడా మా వైఫ్, ఒక్కసారి ప్రభు పని చేయాలి. ప్రతి నెల ప్రభు చిత్తమైతే దైవ సేవకుల సదస్సు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. ఓన్లీ ఫుడ్, నో చార్జెస్. ముందే చెప్పేస్తున్నా, ఓన్లీ ఫుడ్. అది కూడా చేతులు చూపించిన వారు ఒక్కొక్క నెల ఒక్కొక్కరు స్పాన్సర్ చేయాల. ఎంతమంది రెడీగా ఉన్నారో? ఇప్పుడు తీయండి అసలు ఫోటో ఇప్పుడు. 1 2 3 4 ఎంఈఓ గారు 5 6 7, ఇంకొక 5 మంది కావాలి. 8 9 10 11 12. 12 నెలలు అయిపోయినాయి. నెక్స్ట్ జూన్ నెల ప్రారంభిద్దాం. ఆర్ యు రెడీ సిస్టర్స్? ఆర్ యు రెడీ? మీరు కూడా రెడీనా? సేవకుడు రండి, పెద్దమ్మగారులు రండి. ఎందుకంటే ఖచ్చితంగా కనీసం ఫండమెంటల్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఏంటో ఫండమెంటల్ 1 రక్షణ, 2 బాప్తిస్మం, 3 ఆరాధన, 4 సంఘం, 5 సత్యం. ఈ 5 విషయాలు నేర్చుకోవాలి. మీకు ఒకవేళ బైబిల్ నేర్చుకోవాలంటే స్క్రీన్ మీద పీపీటీలు 66 గ్రంథాల మీద కూడా మీకు దేవుని వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. 66 గ్రంథాల మీద 15 రోజుల్లో 12 గంటల్లో చెప్పేశానండి. ఎంతసేపు? 66 గ్రంథాల మీద 15 రోజుల్లో 12 గంటల్లో చెప్పా. 66 గ్రంథాలు 60 రోజుల్లో చెప్పా. 66 గ్రంథాలు 310 రోజులు చెప్పా. ప్రకటన గ్రంథం 1 నిమిషం కాకుండా చెప్తా, వింటారా? ప్రకటన గ్రంథం ఎంత కష్టం అండి, 1 మినిట్ లోపల చెప్తా. పాత్రలు కుమ్మరింపబడుట 19వ అధ్యాయం, గొర్రెపిల్ల వివాహం 20వ అధ్యాయం, 1000 ఏండ్ల పాలన, ధవళ సింహాసనపు తీర్పు 21 22 అధ్యాయాలు, నూతన యెరూషలేం పరలోక పట్టణం. 1 మినిట్ అయిందా లేదా? ఇలా ప్రతి పుస్తకం ఈజీగా అర్థమైతే మీకు ప్రయోజనమా కాదా? చెప్పండి, ప్రయోజనమా కాదా? బైబిల్ని ఈజీగా నేర్పే మెథడ్ నేర్చుకున్నాను నేను. మీకు అది నేర్పించాలని ఆశపడుతున్నా. సేవకులారా, మీరే సిద్ధపడండి, మీరే పురుకొల్పండి, మీరే ప్రేరేపించండి. నేను చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా చప్పగా అయిపోకూడదు సుమా. పని పూనుకోవాలి, పని చెయ్యాలి. నాకైతే ఒక విశ్వాసం ఉంది, అసలు తమ్ముడు మనోరంజన్ ఒక్కడే నిలబడితే చాలు ప్రతి నెల మిమ్మల్ని పోషించగలడు. ఆమెన్ చెప్పండి. ఆయన చెప్పడంలే, అవునా కదా? ఏమో ఫుడ్ పెట్టడం పెద్ద విశేషమై ఏంటి తమ్ముడు? ఎక్కడో చోట ఒక హాల్ తీసుకుందాం, ఎవరైనా అడిగితే చర్చిస్తారు. ఇవ్వరా అండి? దేవుని వాక్యం నేర్చుకోవడానికి ఇవ్వరా? ఖచ్చితంగా ఇస్తారు. తప్పనిసరిగా నేర్పాలి. జూన్ నుండి ప్రారంభం. డేట్ కూడా వెళ్ళేటప్పుడే ఫిక్స్ చేసి వెళ్తా. ప్రభు చిత్తమైతే రేపు ఆఖరి రోజులో ప్రకటన కూడా చేసేటట్లుగా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఓకే, థ్యాంక్ యూ. రైట్. రేపు ఆయన రాజ్య పరిపాలన ఎలా ఉంటుంది చెప్పానుగా, నీతి పరిపాలన. రేపు ఆయన రాజ్యములో ఏముంటుందో చెప్పి నేను ముగించేస్తా. రేపు ఆయన రాజ్యములో ఏముంటుంది?
యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనంలో, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనంలో ఏముందో చెప్పాడు. నీతి సమాధానమును కలుగజేయును. వినండి 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 వినండి. రేపు ఆయన రాజ్యములో నీతి ఉన్నది, సమాధానమున్న. లెక్కెత్తుకోండి, 7 ఉన్నాయి అక్కడ. నీతి ఉన్నది, సమాధానం ఉన్నది. నీతి వలన నిత్యమును, నిత్యం నిమ్మళము, వినండి, నిమ్మళమున్నది. 4 నిబ్బరము కలుగును. నిబ్బరమున్నది. 5 అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందు విశ్రాంతి ఉన్నది, ఆశ్రయం ఉన్నది, సుఖకరమైన నివాసం, సుఖమున్నది. ఎక్కడండి? దేవుని రాజ్యంలో. చెప్తారా ఏమేమి ఉన్నాయి? త్వరగా చెప్పండి, అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. 1 నీతి ఉన్నది, సమాధానం ఉన్నది, నిమ్మళం ఉన్నది, నిబ్బరం ఉన్నది, విశ్రాంతి ఉన్నది, ఆశ్రయం ఉన్నది. ఆశ్రయం అంటే అలసట తీర్చుకునే పరిస్థితి. సుఖమున్నది అంటే నెమ్మది ఉన్నది. ఎక్కడా? దేవుని రాజ్యములో. ఆ రాజ్యానికి వెళ్లకుండా ఉంటే, ఆ రాజ్యానికి వెళ్ళని వారికి అగ్నిగంధకాలతో మండు గుండం ఉన్నది. అందుకే చెప్తా ఉంటారు, ముల్లోకాలు, 3 లోకాలు, పైనున్నది పరలోకం, మధ్య ఉన్నది భూలోకం, క్రింద ఉన్నది పాతాళలోకం. పైనున్నది పరలోకం, మధ్య ఉన్నది మాయలోకం, క్రింద ఉన్నది పాతాళ లోకం. అందుకే దేవుడు మనల్ని మధ్యలో పెట్టాడు. పైకా కిందికా, చాయిస్ యువర్స్. పైకా కిందికా, ఏమండి? పైకా కిందికా. ఆహా, దేవుడు ఎంత న్యాయవంతుడు, ఎంత తెలివైన వాడు, ఆయన ఎంత మహాజ్ఞాని. ఆయన మధ్యలో మనల్ని పెట్టాడు. పైకైనా నీ ఇష్టమే. అయితే చెప్పాడు 15:24 సామెతల గ్రంథంలో, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పైకి పోవు, పరమునకు పోవు జీవ మార్గమును కోరుకుంటాడు. ఇప్పుడు చెప్పు, పైకి రావాలనుకుంటున్నారా, కిందకి వెళ్ళాలనుకుంటున్నారా? ఒకవేళ ఇలా చెప్పరేమో, మీటింగ్ అయిపోయింది, ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మీటింగ్ అయిన తర్వాత ఈటింగ్, నెక్స్ట్ స్లీపింగ్, అంతే కదండి? రైట్, బాగా చెప్పారు. మీటింగ్ అయిపోతే వెళ్ళేది ఇంటికి. ఒకవేళ విన్నారా? ఒకవేళ ప్రాణం పోతే, ప్రభు వస్తే ఎక్కడికి? వేర్ ఆర్ యు గోయింగ్? ఎక్కడికి? పైకా కిందకా? పైకా కిందకా? అందరూ అంటారులే, చచ్చిపోయినోడు నమ్మినోడినైనా నమ్మనోడైనా పైకి పోయాడు. ఏమంటారండి? పైకి, కిందకు పోయాడని ఎవడైనా అంట విన్నారా? ఎక్కడైనా విన్నారా? అందరూ పైకి ఈ మాత్రం ఆలోచన లేకుండా ఉన్నారు కదండి. ఏం లేని నాలుక చెప్పండి గట్టిగా, ఏమి లేని నాలుక. మిమ్మల్ని ఏమనాలంటే, అందుకే నేను ఇన్నిసార్లు అడగాల్సి వచ్చింది. నీ నరమలేని నాలుక, కింద నరాన్ని అద్దంలోకి వెళ్ళి చూడండి, నాలుక లేపి చూడండి, నరాలు ఉంటాయో ఉండవో. చివరి వరకు బ్లడ్ వచ్చుద్ది అంటే నరాలు ఉన్నాయని. ఇది నరమలేని నాలుక కాదు, ఎముకలేని నాలుక. ఇంకెప్పుడు తెలుసుకుంటారా? ఇంకెంత చెప్పాలి మీకు? ఏమి లేని నాలుక అండి ఇది. నరం లేని నాలుక అన్నారు అనుకోండి, జాగ్రత్త. ఇది నరం లేని నాలుక కాదు, ఇది ఎముక లేని నాలుక. ఈసారి నుంచి చెప్పండి, ఏం లేని నాలుక? నరం లేని నాలుక అన్నారో. ఎముక లేని నాలుక కనుక ఎలా పడితే తిరిగేస్తుంది. ఇక తిరగొద్దు, కన్ఫ్యూజన్ ఉండొద్దు. ఈ రాత్రి వేళ కన్ఫ్యూజన్ లేకుండా కన్ఫామ్గా ఎక్కడికి? పైకా కిందకా? ఇప్పుడు చెప్పండి, నేను పైకి వెళ్ళాలనుకుంటున్నాను అన్నయ్య, నేను క్రిందకైతే వెళ్ళాలనుకోవటం లేదన్న వాళ్ళు ఇప్పుడు మీ చేయి చూపించండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. తల వంచి కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ జీవితంలో ఉన్న లోపమైన, పాపమైన, దోషమైన, వేషమైన, మోసమైన ఏదైనా ఉండి ఉంటే, జస్ట్ అ కంపెనీ, ఏదైనా ఉండి ఉంటే ఇక్కడే ఉన్న చోటున, ఉన్న పాటున నీ లోపాన్ని, నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ పొందు. అపరాధినై, అంధుడనై, అపవాదితో అనుచరునై, అపరాధినై, అంధుడనై, అపవాదితో అనుచరునై, సంచరించుచున్న
దేవా నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా థ్యాంక్ యూ. నిజంగా దేవా, నిజమే ఎన్నో పాపాలు చేశాను, పరలోకానికి వెళ్తానని నమ్మకం నాకు లేకపోయింది. ఈ రాత్రి వేళ ఇద్దరు దైవదాసుల నోట చెప్పిన వర్తమానం నేను విన్నాను. నా బ్రతుకు మార్చుకుంటా, రక్షించబడుతా, రాజ్యాన్ని చేరతా. రేపు నీవిచ్చే ఆ 7 వర్గాలు, నెమ్మది, సుఖం, శాంతి, సంతోష, సమాధానాలు నేను పొందాలని ఆశ కలిగి ఉన్నానన్నవాళ్ళు, మీ చేతులు చూపించిన వారు మీరున్న స్థలంలో ఒకసారి లేచి నిలబడండి. ప్లీజ్ స్టాండ్ అప్. ఒకసారి లేచి నిలబడండి ప్లీజ్, త్వరగా లేచి నిలబడండి. ప్రభు మిమ్ములను ప్రేమించాడు. ఈ రాత్రి వేళ దైవ రాజ్యమునకు వారసులుగా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఓ సోదరుడా, చేయి చూపించి కూడా నువ్వు ఆగిపోతే నువ్వు పరలోకానికి రాలేని వ్యక్తి అయిపోతావు. ప్రభు నిన్ను ప్రేమించి ఈ రాత్రి నీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ప్లీజ్ స్టాండ్ అప్. ప్రభు నిన్ను ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? తన ప్రాణము పెట్టి ప్రేమించాడు. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను రక్షించు, నీ రాజ్యానికి వారసునిగా చేయి నాయనా అన్నవాళ్ళు ఆలస్యం లేకుండా చేయండి. టైం ఇప్పటికే అయింది, నా టైం అవుతా ఉంది. దయచేసి ప్రేమతో చెప్తున్నా, అలా లేచి నిలబడిన వారు పురుషులు నా కుడి వైపుకు, సోదరులు నా ఎడమ వైపుకు రావాలని, త్వరగా ముందుకు స్టేజ్ దగ్గరకు రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దయచేసి స్టేజ్ దగ్గరకు రండి. బ్రదర్స్, సిస్టర్స్, మీరు దయచేసి ముందుకు రండి. అమ్మ ముందుకు రండి ప్లీజ్. సోదరులు ముందుకు రండి. సహోదరులు, లేచి నిలబడిన వారు, ఈరోజు మీరు గెలిచారు, నన్ను గెలిపించారు. నీళ్లు తాగలేదు, మీరు కూడా ఒక్కరు లేచి వెళ్ళలేదు. దేవుని కార్యాన్ని ఈరోజు మీరు కళ్ళారా చూచారు. త్వరగా రావాలి, లేట్ చేయకండి, త్వరగా రావాలి. బ్రదర్స్, త్వరగా ముందుకు రండి. అయ్యా ముందుకు రండి ప్లీజ్. మీకోసం నేను ప్రార్థన చేస్తా. మీకోసం ప్రార్థన చేస్తా. ఈ రాత్రి వేళ మీకోసం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నా. అమ్మ కొంచెం ఆ భాగం త్వరగా రావాలి, లేట్ చేయకండి. ఈ రాత్రి వేళ నీ కొరకు నేను ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రాత్రి నిజంగా పరలోకం చేరాలని, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరు 1-2 నిమిషాల్లో ఈ స్థలం నుండి మీరు వెళ్ళిపోతురు. కానీ ప్లీజ్, దేవుడు నిన్ను ప్రేమించాడు. ఎంత ప్రేమించాడో! కలువరిలో సిలువంద కలువరమంద జగమంతా నీకోసం, నా కోసమే ఆ ప్రియ ప్రభువు తాను శ్రమ పడ్డాడు, బాధపడ్డాడు, కష్టపడ్డాడు, శ్రమను అనుభవించాడు. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో చేరి నీవు దాటిపోవద్దు, లేచిపోవద్దు. ప్రభు నీకు అవకాశం ఇచ్చాడు. సోదరుడా, సోదరి, ప్లీజ్ ఈ రాత్రి వేళ నిజంగా పరలోకానికి వెళ్ళాలని, అమ్మా అక్కడే నిలబడి ఉండొద్దు, ప్రభు రాజ్యానికి చేరాలని, నిత్యత్వంలో ప్రవేశించాలని ఆశ కలిగిన వారు, అనేకుల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకుంటారు వారిని నేను పరలోకంలో చేరుస్తానని చెప్పాడు. ఒప్పుకోవడానికి సిగ్గుపడితే నీవెవరవో నాకు తెలియదని ఆయన చెప్తాడు. కాబట్టి దయచేసి ప్రభు పాద సన్నిధిలో ఈ రాత్రి వేళ ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేవుడిచ్చిన దైవరాజ్యం నీవు పొందుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దయచేసి లేచి ముందుకు వచ్చిన వారు, మీ కొరకు నేను ప్రార్థన చేసే ముందు మీరు కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తే మంచిది. దయచేసి మీరు కూడా ఒక చిన్న ప్రార్థన, అమ్మా మీరు కూడా ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువు మనలను ప్రేమించాడు. నిజంగా ప్రేమించి ప్రాణం పెట్టి ఎవరండి అలా ప్రాణం పెట్టగలిగింది? ఎవరండి బాబు, ఎవరండి ఆ త్యాగం చేయగలిగింది? ఎవ్వరూ చేయరు. ఆ ప్రియ ప్రభువే మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి పాపం పోవాలంటే ఆయన చెప్పారు 1:7 ప్రకారంగా మన పాపములను మనము ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. ఈ రాత్రి వేళ మీరు పవిత్రులుగా, పరలోక రాజ్యానికి వారసులుగా, రక్షించబడి దైవరాజ్యమునకు వారసులుగా వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాం. ముందుకొచ్చిన వారు నాతో ఈ మాట చెప్పండి, నాతో ఈ మాట చెప్పండి. చెప్పమన్నందుకు కాదు, నిజంగా ఒప్పుకోవాలనుకుంటే చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసు ప్రభువా,
ఇంకా బిగ్గరగా, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపం కొరకే పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచావని నమ్ముచున్నాను. యేసు ప్రభువా, నా జన్మ కర్మ పాపములన్నీ క్షమించండి. తెలుసో తెలియకో చేసిన ప్రతి విధమైన దోషమును మన్నించండి. యేసు ప్రభువా, నన్ను నీ బిడ్డగా అంగీకరించండి. నా పేరు జీవగ్రంథములో వ్రాయమని కోరుచు నా ప్రార్థన ఆలకించావని, నా పాపమును క్షమించావని నమ్ముచు యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్. ఈ రాత్రి వేళ ఎవరైతే ఒప్పుకున్నారో వారిని ప్రభు ఏం చేశాడో ఒక్క మాట చెప్తా వినండి, ఒక్క మాట చెప్తా వినండి. దైవ వాక్యంలో చెప్పబడిన మాట 103వ కీర్తన 12వ చరణంలో, తూర్పుకి ఎంత దూరమో పడమర అంత దూరం మన పాపాలను దూరపరిచాడు. పాపాలన్నీ ఎక్కడ వేశాడు? మీకా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చెప్పాడు, పాపములన్నీ పాతాళములో పడవేశాడు. అంటే ఇప్పుడు మీకేం లేకుండా చేశాడు? పాతాళం లేకుండా. అంటే ఎక్కడికి వెళ్ళేటట్టు రక్షించాడు? పరలోక రాజ్యం చేరునట్లు ప్రభువు రక్షించాడు. అయితే ఈవేళ మీకు ఇది క్రొత్త జన్మ, ఇది మీకు క్రొత్త జీవితం. క్రొత్తగా పుట్టినవారు, పుట్టిన బిడ్డకు పాలు కావాలి, మొలిచిన మొక్కకు నీళ్లు కావాలి. పాలు లేకపోయినా నీళ్ళు లేకపోయినా జరిగేది ప్రమాదం. తెలుసు కదా, వాక్యం అనే పాలు దేవుని మందిరంలో దొరుకుతాయి. తప్పకుండా మీరు వచ్చి ఆ పాలను సేవించి రక్షణలో ఎదగాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. రక్షణలో ఎదగాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. పాల కొరకు బిడ్డ ఎంత ఆశగా ఉండాలో తెలుసా? తల్లి బిడ్డకు పాలిచ్చేటప్పుడు నొప్పి కలిగిందని మరొక ప్రక్క తిప్పుకుంటే ఏడ్చుద్ది బిడ్డ, అవునా కదా? ఆ ఏడ్చే లోపల బిస్కెట్స్ ఇస్తే, చాక్లెట్ ఇస్తే ఊరుకుంటుందా? డబ్బు ఇస్తే ఊరుకుంటుందా? తన బంగారపు నెక్లెస్ మెళ్ళ వేస్తే ఊరుకుంటుందా? ఏమిస్తే ఊరుకుంటుంది? పాలు. వాక్యం అనే పాల కొరకు అంత ఆశ కలిగి మీరుండాలి. దేవునిలో చక్కగా ఎదగాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నా. ఈ రోజు నుండి మీరేమని అనాలో తెలుసా? యేసు ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించు అని అనాలి. అవునా? అనాలా? అనకూడదు. ఏమనాలంటే, యేసు ప్రభువా, పాపినైనా నన్ను రక్షించావు, వందనాలు. నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు, వందనాలు. నరకం తప్పించావు, వందనాలు. పరలోకం ఇచ్చావు, వందనాలు. నిత్య జీవం ఇచ్చావు, వందనాలు. యేసు ప్రభువా, వందనాలు నాయనని చెప్పాలి, స్తోత్రాలు నాయనని చెప్పాలి, కానీ పాపినని చెప్పడానికి వీలు లేదు. గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మిమ్మును మీరు జాగ్రత్త చేసుకుని సిద్ధపడి ప్రభుకు మహిమ తేవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ రాత్రి వేళ నేను 4 వర్గాల వారి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఒకటి ఎవరైతే వ్యాధి బాధలు అనారోగ్యంతో ఉన్నారో వారందరి కొరకు, సభలో ఉన్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు. రెండవదిగా అప్పుల బాధలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చాలామందికి ఉన్నాయి, వాటి నుండి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మూడవది, ఎవరికైనా సంతానలేమి ఉంటే వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సభలో ఉన్న వారి కొరకు సంతానలేమితో బాధపడుచున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నాలుగవది, ఇతరితర సమస్యలతో బాధపడుచున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ 4 కొరకు అన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ సమయంలో నీ సన్నిధిలో మరి తల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రాంగణంలో ఎవరైతే ప్రభువా మరి అనారోగ్యంతో బాధపడుతున్నారో అటు బిడ్డలు మీరు దర్శించండి అయ్యా. నువ్వు కనికరము కలిగిన దేవుడు అని మత్తయి సువార్త 14:14 ఆ రోజున అనేక మంది రోగగ్రస్తులను చూచి వారి మీద కనికరపడి చేతులుంచి వారిని స్వస్థపరిచావన్నటువంటి మాటను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగును అన్న మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న వాగ్దానమును కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవా తండ్రి, ఆ వాగ్దానం ఈ పక్షముగా నెరవేర్చి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, సంపూర్ణమైనటువంటి స్వస్థతని బిడ్డలకు మీరు అనుగ్రహించి స్వస్థ చిత్తులై సమాధానము గలవారై ఈ ప్రాంగణం నుండి వెళ్ళే బిడ్డలుగా మీరు ఆయుధపరచమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ప్రభువా అనేకమైనటువంటి రుణభారములు, అప్పుల ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అటు బిడ్డలను కూడా మీరు దర్శించండి ప్రభువా. తండ్రి, నా ఐశ్వర్యంలో మరి క్రీస్తు యేసు మహిమలో మీ
ప్రతి అవసరతను కూడా నేను తీరుస్తానన్న వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా కనికరించండి ప్రభువా. నిన్ను తలగా ఉంచుతాను కానీ నేను తోకగా ఉంచను, నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండవు అన్నటువంటి మాటలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మీరే సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఆర్థిక ఇబ్బందులన్నిటి నుంచి కూడా వారిని విడిపించి సంతోష సమాధానములతో ఇక్కడి నుంచి మీరు పంపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభువా సంతానం లేక ఇబ్బంది పడుతూ ప్రభు వైపు చూస్తున్నారో, ప్రభు మీద ఆధారపడుతున్నారు, అటు బిడ్డలు మీ సమయంలో మీరు దర్శించండి అయ్యా. గర్భఫలమే హోవా ఇచ్చు బహుమానము అన్న వాగ్దానం వారి పక్షముగా మీరు సంపూర్ణంగా నెరవేర్చండి ప్రభువా. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కదా నాయన, మీకు సమస్తము సాధ్యమే కదా ప్రభువా. మరి ఆ రోజున వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము శారాలను దర్శించి మరి నాయన వారికి ఇస్సాకును బహుమానం ఇస్తూ వచ్చినారు. జకరియా ఎలిజబెత్తును దర్శించి నాయన బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని ఇస్తూ వచ్చినారు. మీకు అసాధ్యమైనది లేదని నమ్ముతున్నాం ప్రభువా. ఈ సమయంలో ఎవరైతే ప్రభువా సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో అటు బిడ్డలను కూడా మీరు దర్శించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైతే తరతర సమస్యలతో బాధపడుతున్నారో అటు బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు సెలవిచ్చారు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని మీరు సెలవిస్తూ వచ్చినారు ప్రభువా. సహాయం చేయండి. వారిలో ఉన్నటువంటి శ్రమను చూసి భయపడేటటువంటి వారిగా కాకుండా నా వారిలో ఉన్నటువంటి బలవంతుడైన దేవుణ్ణి చూసి బలపరచబడి ధైర్యపరచబడే బిడ్డలుగా ఈ బిడ్డలు మీరు ఆయుత్తపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. యోహాను సువార్త 16:33 అన్నారు, మీరు మీకు లోకంలో శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను, మీరును లోకమును జయిస్తారన్న వాగ్దానమును కూడా వారి పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రీతిగా ఈ 4 రకాల సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని కూడా ఈ సమయంలో మీరు దర్శించి వారి హృదయంలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును, సంతోషమును, సంపూర్ణమైనటువంటి శిలువ కార్యమును, రక్షణ కార్యమును, ఆత్మకార్యాన్ని మీరు జరిగించి సంతోషంతో వారి గృహాలకు వెళ్ళే కృపను వారికి అనుగ్రహించమని ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ సమస్తమైన మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరట చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇక నుండి వెళ్ళి ఏ పాపం మనము చేయకూడదు. చేస్తే పాపం పోయినట్ట, చేసినట్ట? పాపం పోయాక మళ్ళీ చేయకూడదు. మరి ఎక్కువ కీడు కలగకుండాన్నట్లు ఇకను వెళ్ళి పాపం చేద్దని చెప్పాడు ప్రభు. ఆ విధంగా మీరు సిద్ధపడండి. రేపు ఆదివారం 8 గంటలకి ఉదయం బాప్తిజంలో ఉన్నాయట. ఆ ప్రకటన కూడా మీరు వినండి. మిగతా వారి సంగతి అధ్యక్షులు వారు చెప్తారు. థ్యాంక్ యూ, అందరికీ వందనాలు. వెళ్ళి మీ స్థలాల్లో కూర్చోనండి. థ్యాంక్ యూ. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, మన ఆధారకర్త అయిన పరిశుద్ధాత్మ నుండి ఇక్కడ కూడి ఉన్నటువంటి మనకును, ఆయన్ని ప్రేమిస్తున్నటువంటి సకల పరిశుద్ధులకును, ప్రభువు నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన కృపా సమాధానములు నిత్యము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 ఆమేన్.